last week. All right, good morning. I think it's only 6 minutes. They're being too strict. Okay. Give them 2 more minutes. No, not 2 more minutes. It's almost, 15 years. Any questions you guys have, guys, last week, what we did? సో పోయిన వారం చెప్పుకున్న దానికి ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయండి? ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? సో yeah. So whatever you have something. No, they don't want to have any more questions. I think they had enough questions last week. Yeah, so let me see. The calendar, I'm just checking the calendar, guys. Okay. So midterm midterm, okay. paper, I mean, this is 13th. How about 20 and 27? So probably midterm week will be between 28th to 4th of October. Is that okay? Mhm. Again, guys, I don't want to be very rude. I don't give you an exam, written exam, at least in hermeneutics, which is good and which is bad. Okay, good is you don't have to memorize anything. Bad is you have to do little extra work during the weekdays. Again, it's a research paper, what we have done. I mean, I'll go through that, how you had to prepare a research paper. You know what? As a matter of fact, let me start today with research paper itself. సో కాబట్టి మనకి హెర్మెనెటిక్స్లో రిటన్ ఎగ్జామ్ అనేది లేదంటే క్లోజ్డ్ బుక్ ఎగ్జామ్ అనేది ఉండదండి. సో అంతా అసైన్మెంట్స్ రూపంలో ఇట్లా ఉంటుంది. సరే ఏది ఏమైనా మరి మనకి సెప్టెంబర్ లాస్ట్ వీక్ అలాగే అక్టోబర్ ఫస్ట్ 3 days 4 days ఉన్నాయి కదా, ఆ డేస్లో మీకు మిడ్ టర్మ్ ఎగ్జామ్ అనేది ఏదైనా మనం చేయడానికి చూద్దాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మీరు చేస్తున్న ఈ పీజీ కోర్సులో ఒక రీసెర్చ్ పేపర్ని ఎలా మనం సబ్మిట్ చేయాలి అనేటువంటిది మనం చూద్దాం. This paper is good for all of my classes. చూడండి ఈ రోజు చెప్పుకుంటున్న రీసెర్చ్ పేపర్ మోడల్ ఏదైతే ఉందో, అంటే రీసెర్చ్ పేపర్ అంటే మీరు ఎట్లా అసైన్మెంట్స్ ఇవన్నీ సబ్మిట్ చేయాలో, అంటే మీరు ఏదైనా ఒక విషయాన్ని పరిశోధన చేసి దాన్ని ఎట్లా ఏ ఫార్మాట్లో సబ్మిట్ చేయాలో ఈ రోజు చెప్పుకున్నది మన క్లాస్ అంతటికి మరి అది వర్తిస్తుంది అనేది గమనించాలి. I think you should be even feeling free to use the same kind of paper for your any of your seminary exams. సో ఇంకా వేరే ఏదైనా సెమినరీ ఎగ్జామ్స్లో కూడా ఈ మోడల్ ఈ ఫార్మాట్ మీరు వాడుకోవచ్చును. And I think this is the required, I mean, for any masters in US or any bachelors in US, any university, secular, including Yale or UConn, this should be the format. చూడండి, అది అంటే అమెరికన్ యూనివర్సిటీస్లో మనకు తెలిసినవి 2 ఉన్నాయి, ఏల్ యూనివర్సిటీ అలాగే యూకాన్. ఓకే, మనం చదువుకుంటున్న యూకాన్. ఓకే, సో ఇక్కడ ఇచ్చేటువంటి బ్యాచిలర్ కోర్సులో కానీ పీజీ కోర్సెస్లో కానీ ఈ ఫార్మాట్లోనే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, లేదంటే ఈ ఫార్మాట్ అక్కడ సర్వసాధారణంగా వాడుతూ ఉంటారు. Even if you are doing in engineering anything in India, follow this one. Medicine also, I mean, unless the university gives a different prescription, this should be the standard format. కాబట్టి భారతదేశంలో ఇంజనీరింగ్, మెడిసిన్ యూనివర్సిటీ వాళ్ళు ఏదైనా ప్రిస్క్రైబ్ చేయకపోతే ఈ మోడల్లో మీరు పేపర్ మీరు సబ్మిట్ చేయొచ్చు, లేదంటే రీసెర్చ్ పేపర్ మీరు తయారు చేసుకోవచ్చు. ఓకే, let me open my own thing first. I'll come back to the paper now, but I just want to tell you what to include in the research paper first. రీసెర్చ్ పేపర్లో ఏమేమి ఉంటాయో చూద్దామండి. Okay, the first thing you have to always I'll send you a template in your WhatsApp. మరి ఇది ఎట్లా ఉంటుందో ఒక టెంప్లెట్ లాంటిది, ఒక మాదిరి లాంటిది మీకు వాట్సాప్ లో పంపిస్తాను. Don't worry, but I'll just walk you through it. It is very important. కాబట్టి ఇప్పుడే స్టెప్స్ అన్ని రాసుకోకపోయినా పర్వాలేదు, కానీ ఆ విషయాలు చెప్పినప్పుడు మీరు గమనించండి. So whenever you are studying a passage, కాబట్టి మీరు ఏదైనా ఒక లేఖన భాగాన్ని చదువుతున్నారు అనుకుందాం. Usually what people try to do is to come to a conclusion, like, this is what I want to talk about. చూడండి, సర్వసాధారణంగా జరిగేది ఏంటంటే ఒక వచన భాగం చదువుతారు, ఇందులో ఈ అంశం ఉంది కాబట్టి నేను ఇందులోంచి ఫలానా అంశాన్ని నేను మాట్లాడతాను అని ముందే ఒక అభిప్రాయం వస్తూ ఉంటారు. That is the worst mistake you can ever do. సో అయితే
మనం అనుకున్న అంశానికి వాక్యాన్ని మలిపి మాట్లాడడం అనేది అది తప్పవుతుంది. That is not interpretation at all. That But- is like, putting your ideas into an interpretation. కాబట్టి నీకు వచ్చిన ఐడియా లేదంటే నీకు వచ్చిన అంశాన్ని, ఉద్దేశాన్ని, విషయాన్ని వేరే లేఖన భాగంలో చొప్పించి మరి చెప్పడం అనేది అది సరి అయిన మరి మరి హెర్మెన్యూటిక్స్ కాదు. See, that is human tendency, guys. I mean, సో కాబట్టి అందరికీ ఆ శోధన ఉంటుంది. నేను ఇది చెప్పాలనుకున్నాను. కాబట్టి దీనికి ఏ వాక్యం సూట్ అవుతుంది? పలానా. కాబట్టి అది తీసుకొని నేను చెప్తాను అనేటువంటిది సర్వసాధారణంగా అందరికీ ఆ యొక్క ప్రాబ్లమ్ లేదంటే సమస్య కలుగుతూ ఉంటుంది. ఆ శోధన టెంప్టేషన్ కలుగుతూ ఉంటుంది. you see, like say for example, let us take the criminal system. ఓకే. ఉదాహరణకు ఒక క్రిమినల్ సిస్టమ్‌లోని ఒక విషయాన్ని మనం చూద్దాం. You see, a theft happened. ఒక దొంగతనం జరిగిపోయిందండి. Okay, the investigation officer has one suspect. సో ఆఫీసర్ వచ్చి చూశాడు, పరిశీలించాడు. ఆయనకు ఒకరి మీద అనుమానం కలిగింది. His job is to prove or find out a way that దిస్ గై ఈస్ this guy is the criminal, and I had to find Hmm. proofs Hmm. that that makes him guilty. చూడండి ఈ యొక్క ఆఫీసర్ గారి మనసులో ఒక ఆయన ఉన్నాడు. సో కాబట్టి ఆయన పరిశోధన అంతా ఏం చేస్తున్నాడంటే ఈ వ్యక్తిని దొంగగా ఎలా నిరూపించాలి? వీడే ఆ దొంగని ఎలా నిరూపించాలని పరిశోధన అంతా జరుగుతూ So ఉన్నట్టుగా. all the research will be what did he do, where Uh-huh. did he go, how is his relationship, Hmm. and everything against us. I mean, against him. Yeah, Then the కాబట్టి real stuff. That's the problem. I mean, కాబట్టి అసలు దొంగతనం ఎలా జరిగింది? ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు? ఇవన్నీ పక్కన పెట్టేసి పలానోడిని దొంగని నిరూపించాలి. కాబట్టి ఈయన ఎక్కడ ఉంటున్నాడు? ఏం చేస్తాడు? రోజువారీ దినచర్య ఏమిటి? ఈయన ఆదాయ మార్గాలు ఏమిటి? వీటి మీదే చుట్టూ తిరుగుతున్నాడు అనుకోండి. అసలు దొంగలు ఎంతమందో ఏమిటో అతడు పట్టుకోలేడు. So the investigation officer, what he does is he sends this thief, I mean, the criminal, to the court. కాబట్టి ఈ యొక్క అధికారి ఈ అనుమానితుడిని కోర్టుకు పంపిస్తాడు. You see, the judge, మరి అక్కడ ఉన్నటువంటి జడ్జి గారు he doesn't consider him as criminal at all. మరి జడ్జి గారి దృష్టిలో ముందే ఎవరు ముద్దాయిలుగా ఉండరు, లేదంటే నేరస్తులుగా ఉండరు. It is the burden of the investigation officer to prove that he is the thief. కాబట్టి ఆ జడ్జి గారి ముందు పలానా వ్యక్తిని వీడు దోషి అంటే నిరూపించే పని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్దే. So the judge says, I mean, first tell me, put your case forward. కాబట్టి ఆఫీసర్తో చెప్తాడు జడ్జి గారు, చెప్పండి వివరాలు చెప్పండి. ఈయన్ని మీరు దోషి అంటున్నారు, మీ దగ్గర ఉన్న వివరాలు ఏమిటి? You see, at the end of the day, you see Indian criminal system, justice system, 98% of people will be set free. చూడండి 98% ఈ యొక్క దోషులందరూ కూడా మరి వాళ్ళు ఏదో ఒక రకంగా ఏదో ఒక లొసుగుతో బయటకు వచ్చేస్తున్నారు. అది బిఎన్ఎస్ అన్నమాట. భారత న్యాయ సిస్టమ్ ఏదో వచ్చింది You know కదా. what the judge says? మరి జడ్జి గారు ఏమంటారంటే There is no enough proof కాబట్టి to convict this person. ఆఫీసర్ గారు చెప్తా ఉంటాడు, ఇదండి అదండి ఆ ప్రూఫ్ అండి ఈ ప్రూఫ్ అంటాడు. జడ్జి అంటాడు ఇవి సరిపోవు, ఇతన్ని నేను మరి నిర్దోషిగా వదిలేస్తున్నాను అంటాడు. This is the problem even with the Bible also. కాబట్టి సో ఓకే, ఆ యొక్క కోర్టు సిస్టమ్ ఏదైతే ఉందో అది మన ఇంటర్ప్రిటేషన్ దగ్గరికి తీసుకుని వద్దాం. బైబిల్ వివరించే విషయంలో కూడా మనము ఇలాగే చేస్తున్నాము చాలా వరకు. We already have one conclusion where we want to go, what we want to preach. కాబట్టి మనకు మనసులో ఉన్నది పలానా అంశము, పలానా రోజుని పలానా వ్యక్తులుగా అన్నట్టుగా మనం బోధించాలనేది ఒక మనసులో అనేసుకుంటున్నాం. A false prophet always has one target, to prove that you have to give money to their ministry and God will double it. కాబట్టి ఒక అబద్ధ బోధకుడు ఉన్నాడు అనుకోండి, ఆయన ఉద్దేశం ఎల్లప్పుడూ కూడా ఏంటంటే నిన్ను ఏదో ఒక రకంగా మ్యానిపులేట్ చేసి ప్రలోభపెట్టి నీ దగ్గర ఎక్కువ కానుకలు మరి తీసుకోవడం అనేదే అతని ఉద్దేశం. అతను ఏది చెప్పినా చివరికి అక్కడికే వస్తాడన్నట్టుగా అబద్ధ బోధకుడు ఉంటాడు. A guy who wants to lift up himself will find some way where he tries to draw all the attention towards him instead of God. కాబట్టి దేవుని కంటే స్వమహిమను లేదంటే తన పేరు ఎక్కువ కావాలని కోరుకున్న ప్రసంగికుడు మరి ఆ విధంగానే అతని వర్తమానాలు గాని, అతని విషయాలు గాని, అతని ప్రసంగాలు గాని ఉంటాయి. Some guys use prophecy. మరి కొంతమంది మరి ప్రవచనాన్ని Some guys దుర్వినియోగపరుస్తుంటారు. use this is the fun part, guys. సో చూడండి ఇంకా మనం చెప్పుకోవడానికి how many people సో మన దగ్గరికి వద్దాం. in this Yeah. group, మరి మనలోనే ఎంతమంది you go to the parrot guy for getting that future? ఇక్కడ ఎవరైనా
చిలక జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళారా? ఎప్పుడైనా తెలియనప్పుడో Just for fun in the లేదు. college days. కాలేజ్ డేస్‌లో గాని ఆహ్, ఆహ్, నాకు నేను చెప్పకూడదు అవన్నీ. ఏదో ఒక విషయంలో No, ఐ no, మీన్ something you wanted to నేనేం say. వెళ్ళలేదండి. అంటే ఏదైనా నేను పాస్ అవుతానా? ఎట్లా ఏవో ఉంటాయి కదా! అట్లాంటిది. ఎవరైనా ఎళ్లారా? లేదు. You know, ఓకే. యూఆర్ ఆల్ గుడ్. వెళ్ళాం సార్. yeah, okay, brother. Thank you. Okay, Thank good. you for your honesty. ఓకే. భాస్కర్ రావు. You know, come on, guys. Ah. At least you might have read your horoscopes in newspapers. మీ సింహరాశి, మీ రాశి ఫలాలన్నా చదువుకున్నారా కనీసం? మీ Not now. I mean, you know, I'm not talking about after you are born again. ఇప్పుడు and, కాదు, you know, రక్షించబడిన you are more తర్వాత holy than చేశారు God కానీ. himself. రక్షించబడిన తర్వాత దేవుడే ఒక మెట్టు దిగిపోయాడు. దేవుడి కంటే పరిశుద్ధులు మనం. Okay. ఓకే. If worst comes worst, nothing. You have one lucky number. చూడండి ఇంకేం లేదు. ఫోన్లే రాశి ఫలాలు లేవు. చిలక జ్యోతిష్యం చెప్పించుకోలేదు. కనీసం ఏదైనా లక్కీ నెంబర్ ఉందా మీకు ఎవరికైనా? You have it. Come on. I mean, you know, if you don't have it, సో ఇక్కడ మాట్లాడింది బయట ఎక్కడ చెప్పుకోం మనం. ఓకే. yeah, పర్లేదు చెప్పండి. you have probably, if you don't have a lucky number, you have a lucky dress, you may probably have a lucky car, I mean, like, you know, lucky day or something. ఓకే. is లక్కీ there. డే, లక్కీ డ్రెస్, లక్కీ కలర్ ఏమో సంథింగ్. Something is there, and, you know. సో ఏదైనా ఉన్నదా ఎవరికైనా? You see, the problem with us అయితే is, మనతో ఉన్న సమస్య is like, ఏంటంటే, you know, we always like to know the future. చూడండి మనలో అందరికీ రేపేం జరుగుతుంది లేదా నా భవిష్యత్తు ఏమిటి అని తెలుసుకోవడానికి అందరికీ కుతూహలం ఉంటుందండి, ఆసక్తి ఉంటుంది. Okay. And that is a problem So- according to the Bible. అయితే ఆ భవిష్యత్తును తెలుసుకోవాలన్న ఆ కుతూహలమే బైబిలు తప్పని చెప్తుంది. I mean, you should know the will of God, not your will. Or you know, ఉమ్. you know what happens when when Saul, Yeah, came to know about future of Yeah. war. Yes. preacher, and what did Samuel say? చూడండి ఈ భవిష్యత్తును తెలుసుకోవడం ఎందుకు ప్రమాదకరమైందో చెప్తాను వినండి. ఓకే, మనకు బైబిల్లో ఒక ఉదాహరణ ఉంది. సౌలు రాజు ఉన్నాడు. నేను యుద్ధానికి వెళ్ళాలా, వెళితే ఏం జరుగుతుందని తెలుసుకోవాలని కోరుకున్నాడు. సమూయేలు ఏం చెప్పాడు ఆయనకి? ఆ యొక్క కొన్ని ఇన్సిడెంట్ ఉంది కదండి ఒకటి. You're not supposed to do the things. I mean, like, you know, you already know because you initiated this one, you're gonna die today. It's over. చూడండి అసలు ఆ పని చేయకూడదు. సౌలు ధైర్యంగా వెళ్ళి పోరాడాలి. అతనికి ఏమైనా చేయాలనిపిస్తే, లేదంటే మరి ఏమి చేయకుండా కూర్చోవాలి. అట్ట కాదు, నాకు ఏం జరగాలో తెలవాలి, ప్రభు నాతో మాట్లాడటం లేదు కాబట్టి నేను ఏం చేయకూడదని అతడే నిషేధించిన ఆ కర్ణ పిశాచి దగ్గరికి వెళ్ళాడు. ఓకే, సమూయేలు వచ్చాడు అనుకుందాం, నువ్వు చేయకూడదు చేసావు కాబట్టి నీకు ముగింపయ్యా, నువ్వు నాతో కూడా ఉంటావని చెప్పేసాడు. There are two things. One, talking to the dead. చూడండి అక్కడ చేయకూడదు ఏంటి? చనిపోయిన వారిని పిలవకూడదు, వారితో మాట్లాడకూడదు, సంప్రదించకూడదు. Secondly, trying to, you know, even if God told something, they again you have to have one more confirmation. చూడండి దేవుడేమో మాట్లాడకుండా మౌనమైపోయి సౌలుకు ఒక వర్తమానం ఇస్తున్నాడు. అది తెలుసుకోకుండా నాకు ఇంకెవరైనా కావాలి, ఇంకో మార్గం ఏదైనా కావాలి, ఇంకా ఏదైనా ఉందేమో తీసుకురండి, కర్ణపిశాచం ఇది అది తీసుకురండి అని అతడు చేశాడు. Nowadays, standard pastor position is, you know, they put their hand and I close my eyes, I pray, and God will tell me. I'm like, you know, AI system. చూడండి ఏదైనా ఏ సిస్టమ్ లాగా పాస్టర్ గారు చేయేస్తే నీకు సంబంధించిన విషయాలన్నీ పాస్టర్ గారికి తెలిసిపోతాయి అన్నట్టుగా వాళ్ళ ప్రార్థనలు, వారి ప్రవర్తన, వారి పరిచర్య ఉంటుంది. Sin. చూడండి దేవుడు దాన్ని చేయమని చెప్పలేదు, అది పాపము. You will pay consequences. You may get a temporary benefit, but you will pay consequences. కాబట్టి ఒకవేళ తాత్కాలికంగా నీకు ఏదైనా ఉపశమనమో, ఏమంటే కొంచెం భరోసానో ధైర్యమో కలుగుతుందేమో కానీ అలా చెప్పించుకోవడం, చేయించుకోవడం ద్వారా అది దాని అంతము పాపమై కూర్చుంటుంది. No human being on the face of the planet knows the will of God for somebody else. కాబట్టి ఏమండి ఒక వ్యక్తికి తన భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని చెప్పడానికి ఇంకొక మనిషికి దేవుడు ఎన్నడూ అది చెప్పడు. అతని జీవితంలో దేవుని చిత్తం ఏదో అనేది మరొక మనిషికి బయలుపరచడం అనే ఊహ లేదంటే ఆ యొక్క ఉద్దేశం ఉండదు. If you are so interested, you will find some references and try to fight with me, but I'm telling you, read the context. చూడండి ఈ మాట చెప్పగానే మరి ఆయనకి అలా జరిగింది కదండి, ఈయనకి చెప్పారు కదండి అని మీకు ఏదో వాక్యాలు దొరుకుతాయి. కానీ ఆ సందర్భాన్ని అనుసరించి చదవండి, హెర్మెనెటిక్స్ రూల్స్ అనుసరించి చదవండి, అవన్నీ తేలిపోక తప్పదు. ఓకే, మీ దగ్గర ఉంటే నాకు చెప్పండి, మనం డిస్కస్ చేద్దాం. Okay. So the first rule in hermeneutics we again said is Yeah. we had to understand what
the passage is saying. We don't have to tell what the passage should say. చూడండి, ఈ వాక్య భాగం ఏం చెప్తే బాగుంటుంది, ఇలా చెప్తే బాగుండు కదా అని మన మాటలు దాంట్లో చొప్పించడానికంటే హెర్మెనెటిక్స్‌లో మొదటి నియమం మనం నేర్చుకున్నది ఏంటంటే, చెప్పబడిన లేదంటే ఇవ్వబడిన వాక్య భాగంలో ఉన్నదేమిటి, అక్కడ చెప్పుచున్నదేమిటి అని తెలుసుకొని దాన్ని ప్రసంగించడమే అసలు సిసలు హెర్మెనెటిక్స్ అనేది మొదటి నియమం గదా! So first one you had to do is you had to find the context. చూడండి, కాబట్టి మరి సందర్భం అనేది ఏమండి, ఏ వచనం అది 1 లైనరా, 10 లైనరా, ఏమండి 10 ప్యాసేజ్‌లా, ఏమండి 10 లేదంటే 100 వచనాల, దేనికైనా 10 వచనాలా, ఎంతైనా ఇది ఏ సందర్భంలో చెప్పారు, దీని కాంటెక్స్ట్ ఏంటి అనేది మనం గుర్తించాలి. దాని ప్రకారమే మనం వివరణ You చేయాలి. see, context cannot come of passages like after the passage is done. The context will come before the passage starts. చూడండి, సందర్భం ఎప్పుడూ కూడా మరి ఎప్పుడైనా ఏమండి, ఎప్పుడైనా గాని ఆ ముందు వచనాలు, అధ్యాయాల్లోనే దాని సందర్భం ఉంటుంది. ఏమండి, అప్పుడు పలానా విషయం యొక్క సందర్భం మనకు తెలిసి వస్తుంది. Very rarely you will Ah. get the context after the passage. కాబట్టి చాలా కొద్ది సార్లు మాత్రమే ఒక వచన భాగాన్ని ఇచ్చి మరి అక్కడ రాయబడిన తర్వాత దాని సందర్భము అతి కొద్ది సమయాల్లో వెనకన దాని సందర్భం ప్రస్తావించబడుతుంది. You see, for example, Jesus cursing the fig tree. చూడండి, ఉదాహరణకు ఈ యొక్క ఉపమానం తీసుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు దారిలో పోతూ అంజూరపు చెట్టుని శపించాడు కదా! You see, he says, "No other one will ever eat fruit from your tree." కాబట్టి Right? ఇక మీదట నీ ఫలములు ఎవడు కూడా తినకపోదురుగాక అని చెప్పేశాడు. And then when Peter sees it, it's all dried up. కాబట్టి ఉదయం చెప్పి వెళ్ళిపోయాడు ఆయన, సాయంత్రం వచ్చేటప్పటికి ఆ చెట్టు అంతా కూడా ఎండిపోయింది. So I mean, so the context got fulfilled after Hmm. Peter saw it. But again, the overall context why he cursed the fig tree starts from the beginning of the Bible. కాబట్టి ఈ యొక్క అంజూరపు చెట్టును ఎందుకు శపించవలసి వచ్చింది అనేది దాని ముందు, అలాగే పేతురు గారి మాటల తర్వాత మనకు అర్థమవుతుంది. ఇంకా చూడాలంటే దీని సందర్భము అసలు బైబిల్ ప్రారంభం నుంచే అంజూరపు చెట్టును ఎందుకు శపించాడో అనేటువంటిది మనం చూడవచ్చు. Am I recording this one? Yes, please. Okay, I don't remember. Okay, all right, yeah. So, So first you understand the context. You write the context. చూడండి, మరి సందర్భము మొదటగా మీరు వెలికి తీయాలి, దాన్ని రాసి పెట్టుకోవాలి. So I mean, like the context is probably like Jesus is preaching there, like and he went to from Galilee, he went to Capernaum, and then he entered one house. Like say for example, Jairus' daughter, right? I mean, he was going from one place to another place. In between, one lady with an issue of blood came, and later on, interrupts him, and then those things happen. He went there, he goes there, and when he finds out that this girl died, that is the context. చూడండి, ఉదాహరణకు యాయిరు కుమార్తెను యేసు ప్రభు మరణం నుండి లేపటం అనేది చూద్దాం. అది ఎక్కడ ప్రారంభమైంది? ప్రభువైన యేసుక్రీస్తు ఏమండి ఆ శానదేయుని విడిపించి తిరిగి వచ్చేస్తున్నాడు. వచ్చేస్తుంటే శతాధిపతి ఎదురొచ్చేసి, అయ్యా నా కుమార్తె చావ సిద్ధమై ఉంది, నీవు వచ్చి ఆమెను బ్రతికించమంటాడు. సరే నేను వస్తున్నానని బయలుదేరాడు. బయలుదేరిలే మార్గంలో మరొక సహోదరి తనకున్న అనారోగ్యాన్ని బట్టి ఆయనను కొంచెం సేపు ఆపుతుంది. ఈ లోపల యాయిరు ఇంటి నుండి కొంతమంది వస్తారు, నీ కుమార్తె ఇప్పటికే చనిపోయింది. ఇవన్నీ కూడా చూడండి, ఈ యొక్క యాయిరు కుమార్తెను బ్రతికించే సందర్భం ఎక్కడి నుంచి మొదలైంది? తన తండ్రి ఆయన దగ్గరకు వచ్చి అడగటంతో అక్కడి నుంచి ప్రారంభమైంది. Okay, so after context you come to the heart of it. It's called content. చూడండి, సందర్భము చాలా ప్రాముఖ్యము. అది మొట్టమొదటిగా మనం కనుగొనాలి. ఏమండి, మీలో తర్వాతది విషయం. మొదటిది సందర్భము, రెండవది విషయము. You see, if your context is wrong, your content will be absolutely trash. కాబట్టి సందర్భం దగ్గర గాని మరి దారి తొలగిపోతే, సరిగా మనం చూడకపోతే మన విషయము కూడా ఏమండి అది తప్పుగా వస్తూ ఉంటుంది. 99.9% of our sermons are out of context. చూడండి, మన యొక్క ప్రసంగాలు ఏమంటే ముఖ్యంగా మన తెలుగు ప్రసంగాలలో 99% సందర్భాన్ని వదిలేసి వాళ్ళ ఇష్టానుసారంగా చేసే ప్రసంగాలు అనటంలో ఏ యొక్క అతిశయోక్తి లేదు. There will be content, but no context. చూడండి, కంటెంట్ మాత్రం బాగానే డెవలప్ చేస్తారు, కానీ అది కాంటెక్స్ట్ మరి కాంటెక్స్ట్ ని మించిపోతుంది. So that's what I always say.
in which the easiest part is, I always ask people, like, what is the context this thing happened? చూడండి ఇది ఏ సందర్భంలో జరిగింది అని మొట్టమొదటిగాను, ప్రథమంగాను, ముఖ్యంగా ప్రాముఖ్యంగాను మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. నేను ఎవరినైనా అదే అడుగుతాను మొట్టమొదటిగా. If you know the context, you understand the content. Ah. You cannot have the content and then try to figure out what the context is. కాబట్టి ముందు విషయాన్ని అర్థం చేసుకోవాలి. తర్వాత సందర్భం ఏంటో పరిశీలిస్తానంటానికి కుదరదండి. ముందు సందర్భాన్ని అర్థం చేసుకుని ఏమండి తర్వాత విషయాన్ని అర్థం చేసుకోవాలి. First you understand the context, what happened, I mean, like, in the whole context, and then you get back to the content. కాబట్టి ఆ యొక్క సందర్భము ఏ సందర్భంలో చెప్పారు ఏమండి మనకు తెలుగులో పద్యాలకు వివరం రాస్తారు. కవి ఎవరు, సమయం ఏమిటి, సందర్భం ఏమిటి, అర్థం ఏమిటి, ప్రతిపదార్థం ఏమిటి అని రాస్తారు. చూడట్ల ప్రతి వాక్య భాగానికి ఇది ఎవరు చెప్పారు అనేటువంటి సందర్భం లేదంటే ఏ సందర్భంలో చెప్పారు అనేటువంటిది సందర్భం తెలుసుకుంటూనే నీ విషయం సరిగా వస్తుంది. Let us come back to this one. I mean, like, John 3:16, just for the sake of, like, I mean, it's a very easy one. I don't want to go back to Luke. I mean, Luke, this rich young ruler, we have really killed him. చూడండి Yeah, I mean, ధనవంతుణ్ణి మనం yeah. అంటే ఏదో చేస్తారు కదా మనోళ్ళు తిరిగి బయటికి తీసి తిరిగి బయాప్సీ చేశారంటే అట్లా చేసేసాం. అక్కడికి వెళ్ళలేదు. జాన్ 3:16 ఒక ఉదాహరణగా You see, I mean, like, we always tell, like, whosoever believes in him shall not perish but have everlasting life. కాబట్టి ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నశింపక నిత్య జీవాన్ని పొందుకుంటారని మనం మరి చదువుకుంటూనే ఉంటాం అది. But overall, the general context you have to understand is Nicodemus. We start with Nicodemus. Nicodemus comes at night. I mean, చూడండి the question comes in and he asks Jesus nothing. చూడండి జాన్ 3:16 కి ఆ కాంటెక్స్ట్ నికోడమస్ దగ్గర లేదంటే నికోదేము పరిచయం దగ్గర ప్రారంభమైందని మనం ఎప్పుడైనా అనుకుంటామా? Everybody says Nicodemus asked how can he be saved. He never asked how can he be saved. చూడండి నికోదేముకి చాలా తప్పుగా మనం చెప్తా ఉంటాం. నేను ఎలా రక్షించబడాలి అని ఏమైనా అడిగాడని మనం చెప్తా He ఉంటాం. never asked. ఆయన ఎప్పుడు అడగలేదు. You read the Bible. He మరి never asked. ఆ జాన్ 3లో మీరు స్టార్టింగ్ లో మీరు చూసినట్లయితే ఆయన ఏం అడగలేదు. వచ్చాడు, ప్రభు నీవేదో గొప్పోడివి మంచి సంగతులు చెప్తున్నాం అన్నాడు. ప్రభువే ప్రారంభించాడు. అది మనం ఎవరో ఆయనే అడిగినట్టుగా మనం చెప్తాం. All he asked is, like, how can be a man be born again? He didn't even know that born again is something to do with salvation. కాబట్టి సో ఆయన ఏం అడగలేదండి. ప్రభువే సందర్భాన్ని ప్రారంభించాడు, విషయాన్ని ప్రారంభించాడు. నువ్వు పరలోక రాజ్యాన్ని చూడాలంటే తిరిగి జన్మించాలి అని మాట్లాడుతున్నాడు. ఆ తిరిగి జన్మించాలంటే ఏమిటో కూడా ఆయనకు ఒక్క పట్టాన్ని అర్థం కాలేదు. Even that also he wanted to go in works. How can I చూడండి go and do it? కాబట్టి Or how can, I mean, he should have said, like, how would God let me go into my mother's womb and come back? He doesn't want to put God. He wanted to say, how can I? చూసారా అక్కడ తన క్రియలను బట్టే ఈ యొక్క నిత్య జీవం పొందుకోవచ్చేమో అన్నట్టుగా లేదంటే నూతన జీవితాన్ని లేక నూతన జీవాన్ని ఆ మాటకు వస్తే నూతన జన్మను పొందుకోవాలన్నట్టుగా నేనేం చేయాలి? నేను మరలా నా తల్లి గర్భంలో రెండోసారి ప్రవేశించాలా? నేనేం చేయాలి? నా మీదే ఆధారపడింది అన్నట్టుగా అంటున్నాడు. కానీ ప్రభువా లేదంటే నువ్వు రెండోసారి నా తల్లి గర్భంలో పంపుతావని ఏమంటాం లేదు. గమనించారా? నేనేం చేయాలి? నేను ప్రవేశించాలా అంటున్నాడు. Okay, so context, content. In content is when you divide each words or each line or each word into bits and pieces. కాబట్టి సందర్భము మొట్టమొదటిది, ప్రధానమైనది, ప్రముఖమైనది. అది అయిపోయిన తర్వాత విషయం వస్తుంది. విషయం అనేటువంటి హెడ్డింగ్ కింద మనము ప్రతి లైను, ప్రతి విషయము, ప్రతి ఒక్క వాక్యాన్ని ఇక్కడ మనం విభజించుకుంటాము. Usually, typically, what we prefer is at least, have 3 points కాబట్టి that we will be discussing. కాబట్టి సర్వసాధారణంగా మనం తీసుకున్న లేఖన భాగానికి కనీస పక్షము 3 అంశాలు లేదంటే 3 పాయింట్లు ఉండాలని ఒక సర్వసాధారణ నియమం అండి. అది I mean, you take a smaller passage, you may only get 2. You may take, మీరు చిన్న వాక్య భాగమే తీసుకున్నారు, అందులో 3 పాయింట్లు రాకపోవచ్చు, 2 రావచ్చు, తప్పులేదు. you may take a bigger point, you may get 5. చూడండి కొంచెం ఎక్కువ పెద్ద వాక్య భాగాన్ని మీరు తీసుకున్నారు, అందులో 3 కాదు 6 పాయింట్లు రావచ్చు, తప్పేం లేదు. So, I mean, you can divide, like, how can you be born again? I mean, if you are, when you read the whole passage and that's where you are getting, your idea should be like, you shall be born again. చూడండి The second point is, it is the Holy Spirit that kind of goes, gives you the power. And the third one is like, it's believing in Jesus Christ. 3 points. చూడండి ఈ జాన్ 3:16 లేదంటే జాన్ 3లోనే మనం చూద్దాం. సో అందులో
మీరు మొదటి 16 వచనాలు మీరు చదివారు. ఓకే. దీన్ని విషయం 16 వచనాలు సందర్భం మీరు చూసారు. దీన్ని ఎలా డివైడ్ చేసుకోవచ్చంటే, ఉదాహరణకు చెప్తున్నాను. మీకు వేరే వేరే ఐడియాలు రావచ్చు. ఉదాహరణకి నేను అంటే యేసు ప్రభు మాట్లాడినట్టుగా సో, నిత్య జీవానికి స్వాతంత్రం నేనేం చేయాలి? ఒకటి. రెండవది నీవు తిరిగి జన్మించాలి. అది మరి దేవుడిచ్చే కార్యము. మూడవది 16 వచనంలో ఉన్నట్టుగా ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచాలి. అయిపోయిందండి. అట్లా 3 పాయింట్లు మనం చేసాం. యాహ్! Something like that. I'm just ఆ! giving you a rough ఉదాహరణ idea. మాత్రమే. తిరిగి జన్మించాలి. ఇది ఆత్మకార్యమై ఉన్నది. లేదంటే మీరు ఇలాగ అనుకోవచ్చు మనం పరిచయమైనట్టుగా నీటి ద్వారాను, ఆత్మ ద్వారాను జన్మించాలి రెండవది. మూడవది ఆ యొక్క మరి అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచుము, నిత్య జీవాన్ని పొందుకొనుము. Okay, just giving. This is the context. Now, Ah. after the ఇది context, ఇది కంటెంట్ రైట్? యాహ్! yeah, Okay. content, Ah. content. Hmm. You know, if you have content in a context, it's not going to solve the problem. ఆ! You got to have an application. చూడండి 3 పాయింట్లు అనుకున్నాం కదా! ఇది ఉదాహరణకు మాత్రమే మేము చెప్పింది. మీకు ఇంకా 6 పాయింట్లు రావచ్చు. ఇంకెన్నైనా మీరు చేసుకోండి. కానీ మినిమమ్ 3 పాయింట్లనేది మన విషయము. ఓకే. సందర్భం వచ్చిందండి. విషయం వచ్చిందండి. విషయంలో ఒక 3 ఉపాంశాలొచ్చాయండి. ఇంతటితోనే అయిపోలేదు. తర్వాత ఒక అన్వయము కూడా అప్లికేషన్. ఓకే. ఇదిలా ఉంది గదా! మరిప్పుడు మరి మనమేం జేయాలి అనేటువంటిది. It's like హ్మ్. how does this all fit for us? I mean, what do I యాహ్! get and how do I live? And what is the message that you're trying to convey? కాబట్టి ఓకే. ఇవన్నీ తీసుకొనొచ్చారు. ఇప్పుడు మరి ఇప్పుడు వినుచున్న వారికి లేదంటే మనకు చదువుచున్న మనకు ఏది మరి మరి వస్తుంది అనేటువంటిది. Okay, so after context, content, చూడండి you know, ఈ యొక్క application is already there. Now, you know, next one you have to do is హ్మ్. you have all these points. Now you come back to the initial. After the movie, you have to give a movie name. ఓకే. ఈ అప్లికేషన్ ఏం జరుగుతదంటే అండి The సందర్భం application is over. Ah. An application, you tell Ah. something. I mean, like, you know, then in application you can say, you know, salvation is not by works, it's only by grace, it's only through believing in Jesus Okay. Christ. He came and, you know, to die for us. Like, you know, I mean, believing in Jesus Christ, that's where your application will be. కాబట్టి అప్లికేషన్ అయిపోయిందండి. మీరు తిరిగి జన్మించాలండి. అది దేవుడు చేసే కార్యమండి. ఇది దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా అయిపోతుందండి. కాబట్టి మనమందరము ప్రభువైన యేసు నందు విశ్వాసం ఉంచి రక్షించబడతామని అయిపోయింది. So Okay, ఇప్పుడు your application హ్మ్. conclusion is only one: bring people to Christ. చూడండి ఏ అప్లికేషన్ అయినా దానికి ఉన్న ఒకే ఒక గురి ఏమిటంటే పిల్లరా ప్రభువైన యేసుక్రీస్తు నందు ఆయన శిలువలో చేసిన కార్యం వైపుకు ప్రజలను నడిపించుట. False teaching. మరి అయితే అబద్ధ బోధకులు ఏం చేస్తారో తెలుసా? Their only one application is you will become rich. కాబట్టి వాళ్ళ ముగింపు ఎలాగుంటదంటే నీవు రెండింతలుగా అభివృద్ధి పొందుకుంటావు. False teaching, your only application is you'll have a better life in this earth. కాబట్టి అబద్ధ బోధకుల యొక్క ముగింపు ఎలా ఉంటదంటే ఈ లోకంలో నిన్ను మించిన వాడు ఉండడు, లేదంటే నీకంటే ఆశీర్వదింపబడిన వాడు ఉండడు, నీకు శ్రేష్టమైన జీవితం ఉంటుంది అన్నట్టుగా ముగిస్తారు. You can understand if you are hearing a sermon and someone has concluded, today God is putting a miracle in your life. Today when you transfer the funds, you will be blessed. Today, you know, God is answering your prayers, you will get a job. That is false teaching. చూడండి అప్లికేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్లికేషన్ దగ్గరే ఒక వ్యక్తి చెప్పేది అతడు క్రీస్తు దగ్గరికి శిలువ దగ్గరికి నడిపించాడా, లేకపోతే ఈరోజు దేవుడు నీ ప్రార్థనలు ఆలకిస్తాడమ్మా, ఈరోజు నీకు ఒక ఉద్యోగం వస్తది, ఇదిగో ఈ 2-3 నెలల్లో నీకు అనుకున్నది అవుతుందని ఎవరైనా ముగిస్తే అది అబద్ధ బోధకుల యొక్క ఒక ప్రధాన లక్షణం అనేది మీరు గమనించాలి. I'm not saying it's not in the Bible, those things are there. చూడండి అంటే మీకు మేలు పొందుకోవటం, మీకు ఉద్యోగాలు రావటం, మీకు వివాహాలు అవ్వటం, మీకు ఆరోగ్యం కలగటం, ఇవి చెప్పకూడదని నేను అనడం లేదు. అవి బైబిల్‌లో అడగొద్దని కూడా అడగమని లేదని నేను అనడం లేదు. అడుక్కోండి, తెచ్చుకోండి, పొందుకోండి. కానీ ఎక్కడ చెప్పాలనేది చెప్తున్నారు. ఓకే. Why did Jesus come to this earth? చూడండి యేసు ప్రభు పరలోకాన్ని వదిలి ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది? చెప్పండి ఎవరైనా? I just want to hear it. మీరు చెప్తే వినాలని నేను Honest, అనుకుంటున్నాను. give an honest answer. నిజాయితీగా చెప్పండి. ఐ మీన్ యథార్థమైన నశించిందని వెతికి రక్షించడం కోసం. రక్షించడానికి వచ్చారు సార్. ఓకే. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చారు. ఓకే. మరి కార్లు అవి ఇవ్వడానికి కాదా పాస్టర్ గారు? స్వస్థత కోసం రాలేదా? స్వస్థత ఇయడానికి.
ప్రాబ్లమ్స్ ఉంటే మనకి అంటే కష్టాలు ఉంటే తీర్చడానికి రాలేదా? ఉద్యోగాలు చేయడానికి రాలేదా? పెళ్లిళ్ళు చేయడానికి రాలేదా? అవునా? వచ్చారా రాలేదా యేసు ప్రభు? దట్స్ మై క్వశ్చన్. యేసు ప్రభు లేదన్నా. యేసు ప్రభు మన కష్టాలు తీర్చడానికి రాలేదా? రైట్ ఫాల్డర్. Yeah. మన కష్టాలు తీర్చడానికి వచ్చారా రాలేదా? రాలేదు. దట్స్ ఎ ప్రాబ్లం. రాలేదన్నా సమస్య బాబు. యేసు ప్రభు మన కష్టాలు తీర్చడానికి రాలే కాబట్టి మన దేవుడే కాదు అతను. సో అయితే ఓకే. సో ఇంకా ఓకే రాలేదని ఒకరు అంటున్నారు. ఓకే. సో నశించిన దాన్ని వెతక రక్షించడానికి వచ్చాడని మరొకరు అన్నారు. సో ఎక్కడ ఇది ఇంకా ఇంకేమైనా ఉన్నాయా కారణాలు ఆయన రావడానికి? కమ్ ఆన్, దిస్ ఈస్ యువర్ టైం If గైస్. you are following a false preacher, your answer will be మనకి స్వస్థత చేయడానికి వచ్చారండి. మనకి ఈ లోకంలో మంచి ఆశీర్వాదం చేయడానికి వచ్చారండి. మనల్ని కాపాడడానికి వచ్చారండి, కానీ రక్షించడానికి వచ్చారని చెప్పేది ఒక్క ఫాల్స్ ప్రీచర్ విల్ నెవర్ ప్రీచ్. ఏదో ఒకసారి చెప్తాడు, he will put it you in his trap and then he will start. నువ్వు నన్ను నా చర్చికి రా, నా మినిస్ట్రీలోనే వెళ్ళు, నాదే ఫాలో చేయి. అండ్ ద ప్రాబ్లమ్ ఈస్ they have the false preacher has become like Muhammad. Okay, చూడండి ఒక అబద్ధ బాధకుల్ని ఈ ప్రవక్త ముహమ్మద్తో మనం పోల్చొచ్చు. okay, that fellow wanted to do something, but later on people became his followers. చూడండి ఆయన అల్లా వైపు అందరినీ మరల్చాలని అనుకున్నాడు, కానీ ప్రజలు ఏం చేశారు? ఆయన్నే పెద్ద ప్రవక్తను చేసి ఆయన్నే గణపరచడం మొదలు పెట్టారు. And the stage came, ఒక సమయం వచ్చింది, this fellow doesn't even know that he was a prophet, but people made him a prophet. చూడండి ఇతను అసలు ప్రవక్తని ఏం ప్రారంభించలేదు, కానీ ప్రజలు ఆయన అట్ట చేసేసారు, అది ఆయనకు కూడా తెలియదు. ఓకే. Okay, so that's what you guys are doing. I mean, problem is when we stop reading the Bible for its value, we give value to individuals. చూసారండి, వ్యక్తులను మనం ఎప్పుడు గౌరవిస్తాము, లేదంటే వ్యక్తులను ఎక్కువగా హెచ్చించే పని ఎప్పుడు జరుగుతుందంటే అసలు సిసలు వాక్యం దగ్గర మన సమయం గడపక అందులో ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకొని, అంటే సందర్భాన్ని బట్టి అర్థం చేసుకుని మనం తెలుసుకోకపోతే ఇట్లా అక్కడ మేలు జరుగుతుందట, ఇక్కడ మేలు జరుగుతుందట, ఈయన చెప్పాడు కాబట్టి జరుగుతుంది అన్నట్టుగా వ్యక్తులను గణపరచడం మొదలు పెడతాము. Okay, so application should always bring you to Christ. చూసారండి, నువ్వు ఏ ప్రసంగమైనా తీసుకుని ఆది కాండం వరకు ప్రకటన గ్రంథం వరకు ఏదైనా ఈ నియమాలను బట్టి ప్రసంగం చేసి 3 పెడతారా, 10 అంశాలు పెడతారా, లేదంటే 2 పెడతారా, లేదంటే ఒక్క పాయింటే చెప్తారా చెప్పండి, కానీ ఈ యొక్క అన్వయం వచ్చేటప్పటికి క్రీస్తుని గూర్చి చెప్పని ప్రసంగము అది సరి అయిన ప్రసంగం అనిపించుకోదు. You see, Bible is just not history. చూడండి, ఓకే, బైబిల్ చాలా మంది ఏమంటారంటే చరిత్ర గ్రంథం గాని వారు అనుకుంటూ It is ఉంటారు. just not history, it is his story. చూడండి, మనకు ఒక ఫేమస్ సేయింగ్ ఉంది కదా, ఇట్ ఈస్ నాట్ హిస్టరీ బట్ హిస్ స్టోరీ. అంటే Okay, ఇది యేసు ప్రభువును గూర్చిన మరి సంభవము లేదంటే వివరాలు అనేటువంటిది Old చరిత్ర. Testament, his story. New Testament, his story. ఓకే, పాత నిబంధన ఆయన ఉన్నాడు, ఆయన స్టోరీ అది, ఆయన యొక్క వివరమే అంత. కొత్త నిబంధన అంటారా, అది కూడా ఆయన చేసిన పనులే, ఆయన పరిచర్యే. Okay, so Bible is his story. I mean, Okay. even in history you have to find his story. కాబట్టి ఏ చరిత్ర అంటే చరిత్రని మనకు పాత నిబంధనలో చరిత్ర ఉందని అంటాం కదా, చరిత్రలో కూడా నిగూఢమై ఉన్నది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క చరిత్ర మాత్రమే, ఆయన చేసిన విమోచన కార్యం మాత్రమే. Okay, so after you have done the content and context and you have put an application. కాబట్టి ఇప్పుడు 3 ప్రధాన అంశాలు చూసాం కదండి, సందర్భము, విషయము, అన్వయము అనే 3 విషయాలు చూసేసిన తర్వాత You come to the top being and you come up with this main thing called the main idea. చూడండి, This becomes the main idea. What is the main idea of the passage? చూడండి, ఇవన్నీ తయారు చేసిన తర్వాత ఇప్పుడండి ఈ యొక్క తీసుకున్న ఈ 10 వచనాలు లేదంటే 4 వచనాల్లో ఉన్న అసలు సిసలు విషయం ఏమిటి అనేటువంటిది మీరు బయటకు తీయాలి. Okay, the main idea comes after you find the context and content, కాబట్టి not before. కాబట్టి ఈ యొక్క మెయిన్ ఐడియా లేదంటే ముఖ్య తలంపు అనేదండి, ముఖ్య వివరము లేక ముఖ్య తలంపు అనేది మీరు సందర్భాన్ని చూసి విషయాన్ని మరి కూలంకషంగా అర్థం చేసుకున్న తర్వాత
ఆ ముఖ్యమైన తలంపు అంటే ఏమిటో బయటికి వస్తుంది. You see, you may have some idea a little bit. Like say, for example, you are going to the diagnostic center, Vijaya Diagnostic Center, or whatever it is. చూడండి, ముఖ్య తలంపును తీసుకోవడానికి మీకు ఒక ఉదాహరణ చెప్తా చూడండి. ఈ యొక్క ముఖ్య తలంపును గురించి మీకు కొంచెం ఐడియా ఉంటుంది. ఉదాహరణకు మనకు అనారోగ్యం వచ్చిందండి, జ్వరం వచ్చింది, తగ్గడం లేదు, ఎవరో చెప్పారు, విజయ డయాగ్నోస్టిక్స్కి వెళ్ళని చెప్పారు. ఓకే. You see, first of all, the doctor will say, okay, how are you feeling? Sir, I'm feeling weak, I'm getting fever, I'm getting chills and all that. Oh, yeah, you got malaria, brother. Or you got typhoid. చూడండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు మొట్టమొదట. అయ్యా, చలి పెడుతుంది, జ్వరం వచ్చి వెళ్తా ఉంది అండి, మరి నీరసంగా ఉంటుందని చెప్పారు. డాక్టర్ అన్నాడు, చూసి టైఫాయిడ్ అని చెప్పాడు. No doctor says that. He may say, I see a symptoms of this. కాబట్టి డాక్టర్ అనేవాడు ఎలా చెప్పాలి? ఇవి పలానా పలానా లక్షణాలు లేక కనబడుతున్నాయండి అని చెప్తారు. Get the blood test. After the blood test comes, we'll know how to figure it out. కాబట్టి నువ్వు ఎందుకైనా మంచిది, ఇట్లా జ్వరం చాలా నుంచి ఉన్నదన్నావు కాబట్టి వెళ్ళి ఒకసారి రక్త పరీక్ష చేయించుకోండి, ఆ రిజల్ట్స్ చూసి అప్పుడు దానికి మందులు రాద్దామని చెప్తాడు. So context is he comes with a problem. కాబట్టి సందర్భమేమో అనారోగ్యంతో డాక్టర్ దగ్గరికి రావడం. Okay, content is what is his problem. ఓకే. సో విషయమేమో ఇతనికి చలి పెడుతుంది, జ్వరం వస్తుంది, తుమ్ములు వస్తున్నాయి, దగ్గు వస్తుంది, జలుబు చేసింది, బాడీ పెయిన్స్, ఇవన్నీ విషయము. So he goes to the Vijaya Diagnostic Center, he gets the diagnosis. మరి ఆ యొక్క ల్యాబ్కి వెళ్ళాడు, రక్త పరీక్ష చేయించుకున్నాడు. And it says you have been affected by dengue. కాబట్టి అక్కడ పరీక్షలో తేలింది ఏంటంటే, డెంగ్యూ మస్కిటో వచ్చి నిన్ను కుట్టింది కాబట్టి నీకు డెంగ్యూ జ్వరం వచ్చింది అని వాళ్ళు తేల్చారు. So the main idea is a person suffering with dengue. కాబట్టి ఇప్పుడు ఏం తెలిసింది, డయాగ్నోస్టిక్స్కి వెళ్ళి వచ్చిన తర్వాత రిపోర్టులు చూసి ఏం చెప్పారు, అయ్యా నీకు వచ్చిన జ్వరము మలేరియా కాదు, టైఫాయిడ్ కాదు, కానీ డెంగ్యూ జ్వరం అయ్యా అనేది తీసుకుని So వచ్చారు. the main idea is how, a person suffering with, what are the symptoms of dengue? కాబట్టి That is the main idea. కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది, Symptoms of dengue. I'm just giving you this, guys. Just to చూడండి, ఈ ముఖ్య తలంపుని ఇప్పుడు ఏం చేయాలి, మనము రాయాలి కదా మరి. సో కాబట్టి ముఖ్య తలంపు ఒక ఇస్తాం, ఒక మాటతో దాన్ని రాస్తూ ఉంటాం. ఇక్కడైతే ఈ ఉదాహరణలు ఏం రాస్తాము, ఇవన్నీ సిమ్టమ్స్ ఆఫ్ డెంగ్యూ అని దానికి ముఖ్య Okay, తలంపు ఇచ్చాము. so the main idea is, this is the main idea of this passage based on the context and content. కాబట్టి ఆ ముఖ్య తలంపుకి ఎలా వచ్చాము మనము, ముఖ్య తలంపుకి ఎలా వచ్చాము, సందర్భాన్ని పరిశీలించి విషయాన్ని అర్థం చేసుకుని ఏమండి ఆ తర్వాత ముఖ్య విషయానికి రాగలిగాం. చూడండి, అలాగే So ఉంటుంది. here you write main idea, and again after this main idea you have to write outline. చూడండి, Outline, L-I-N-E. చూడండి, ఈ యొక్క ముఖ్య తలంపు తీసుకుని వచ్చిన తర్వాత ఒక అవుట్లైన్ అంటే ఒక సంక్షిప్త రూపాన్ని కూడా మీరు రాసుకోవాల్సి ఉంటుంది. So what is the outline? The outline is your 3 points in content. కాబట్టి ఈ యొక్క అవుట్లైన్ లేదంటే సంక్షిప్త వివరణ అనేది ఏంటంటే, మీరు విషయ వివరణలో రాసుకున్నారు చూడండి 3 విషయాలు, వాటినే ఒక అంశాలుగా రాస్తూ ఉంటారు. So the main idea of this passage is to figure it out. A person suffering with dengue, and the symptoms of dengue are these 3 points, you put it here. This is the outline. That becomes your main idea. That becomes your outline. You already have a context. You already have a content. You already have an application. No one can tell that you are wrong when you are reading the Bible. చూడండి, మీరు ఇంత పరిశోధన చేశారు, ఏమండి మెయిన్ ఐడియా తీసుకుని వచ్చారు, అవుట్లైన్ ఎలా రాస్తారంటే, మెయిన్ ఐడియా వచ్చింది సిమ్టమ్స్ ఆఫ్ డెంగ్యూ అని వచ్చింది, ఏమండి ఆ అవుట్లైన్లో మరలా ఇవి ఉంటాయి. ఇదిగో మరి చలి పెడుతుందట, ఏమండి సాయంత్రాలు జ్వరం వస్తుందట, అలాగే హెడేక్ వస్తుందట అని చెప్తారు చూడండి. అట్లా ఈ విషయాన్ని ఒకసారి అవుట్లైన్లో మరలా రాసుకో. సిమ్టమ్స్ ఆఫ్ డెంగ్యూ ఇగో సందర్భం ఉంది, నీకు విషయం ఉంది, అలాగే అప్లికేషన్ ఉంది, అలాగే ఆ సిమ్టమ్స్ ని సంక్షిప్తంగా రాసుకోవటమే ఒక అవుట్లైన్. ఓకే, I know this is సో confusing. ఇట్లా మీరు చేసినప్పుడు అంటే ఇది తప్పు అని అనడానికి ఎవరికి విషయం ఉండదు. మీరు కొత్తగా వింటున్నారేమో, కొంచెం ఇప్పుడే అర్థం కాకపోవచ్చు, కానీ It will take time. That's why I'm giving it for midterm, final exam also you'll be doing like this. Same one, nothing changes. కాబట్టి ఈ ఫార్మేట్ లోనే మీకు మిడ్ టర్మ్ ఎగ్జామ్ ఒకటి మనం ప్రాక్టికల్ గా మనకు మీరు రాయాల్సి ఉంటుంది. సో మీకు ఆ యొక్క ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ అప్పుడు మీరు ఫైనల్ ఎగ్జామ్ లో మీరు దాన్ని సులువుగా I'll చేయవచ్చు. send you one template. Don't worry about it. ఓకే, In సో what ఒక ఆల్రెడీ చేసిన ఒక
ఈ యొక్క రీసెర్చ్ పేపర్ని మనం టెంప్లెట్ ఒకటి మనం వాట్సాప్లో పంపుతారు. దాన్ని చూడండి, ఒక ప్రాక్టికల్ చేయండి మిడ్ టర్మ్లో, లేదంటే ఈ వీక్లో ఒక ప్రాక్టికల్ చేయండి, మిడ్ టర్మ్లో ఒకటి చేస్తారు, ఫైనల్ ఎగ్జామ్లో ఒకటి చేస్తారు. ఓకే, But one thing, అయితే ఒక విషయం గమనించండి. remember this one thing. I mean, సో you ఈ know, ఒక్క విషయం you may not like it, but it's very important. సో మీకు ఇది ఇష్టం ఉండదు, కానీ మీరు ఒక విషయం చేయాలి. You have to always give credit from where you got the resource. కాబట్టి మీరు ఏదైనా స్టడీ హెల్ప్స్ తీసుకున్నా, లేదంటే ఏదైనా పుస్తకంలో అరే ఈ యొక్క ప్యాసేజ్కి అవుట్లైన్ బాగుంది కదా అని అనుకున్నా, ఓకే, అది మీరు చేయాలి యాక్చువల్గాను. సో ఏదో మీరు సహాయం తీసుకున్నా, If you are using MS Word, you think they think called footnotes. చూడండి ఎంఎస్ వర్డ్లో కనుక మీరు ఇది టైప్ చేస్తుంటే ఫుట్ నోట్ అనేటువంటి అవకాశం మీకు ఉంటుంది. మీరు ఎక్కడి నుంచి అది తీసుకున్నారు So, పాయింట్. context, you know, I mean, you're writing, I mean, this is like, you know, Nicodemus talking to Jesus and all that. If you know it, that's fine. If you did a Google, you copy the URL link here, you put one point, this I got it from internet, website address. This I got it from Study Bible. This I got it from class notes. This I got it from a sermon I heard from there. Whatever it is, you must write the footnotes. చూడండి, ఫుట్ నోట్స్ అనేవి అంటే డ్యూ క్రెడిట్, అంటే నీవు ఎక్కడ విన్నావు ఈ మాట, నీకు ఎవరు చెప్పారు, లేదంటే నువ్వు ఏ పుస్తకంలో చూసావు, లేదంటే ఏ ఇంటర్నెట్ సోర్స్లో చూసావు, దానికి సూపర్ స్క్రిప్ట్ వేయండి, 1 వేయండి, 2 వేయండి, 3 వేయండి, 4 వేయండి. ఫుట్ నోట్స్లో 1 ఇదిగో నేను పలానా పుస్తకంలో ఈ అంశాన్ని నేను గ్రహించగలిగాను. ఫుట్ నోట్ 2 సాటర్డే క్లాస్లో నోట్స్లో ఈ అంశం ఉన్నది. ఫుట్ నోట్ 3 గూగుల్ సెర్చ్ చేశాను, ఫలానా లింక్, ఆ లింక్ కూడా పెట్టేసేయండి, URL. You had to, you know, you believe me or not, in our seminary, everybody's thesis will be in the library. Everyone's, I mean, professors, everyone, like, I mean, we have like tons of thesis in the library. I mean, these are like before internet days. చూడండి, Okay. ఇంటర్నెట్ లేని రోజుల్లో నేను బైబిల్ కాలేజ్ చదువుకున్నప్పుడు మా కాలేజీలో ప్రొఫెసర్స్ది, స్టూడెంట్స్ది, అందరి థీసిస్లు అక్కడే ఉండేవి, లైబ్రరీలో అందరికీ అందుబాటులో ఉండేవి. You know, standard, the minimum standard, I'm telling you, not అయితే minimum అక్కడ standard. కనీసం ఒక విషయం అడిగేవారండి వాళ్ళు, ఏంటంటే Every research paper has 90% of the content from outside. చూడండి, అక్కడ ఆ సెమినరీలో వాళ్ళు ఏం చేసేవారంటే, నీవు చేసే ఈ రీసెర్చ్ పేపర్ సబ్మిట్ చేసే దాంట్లో 90% నువ్వు ఇతర పుస్తకాల నుండి, ఇతర సోర్సెస్ నుండి చెప్పిందే ఉండాలి అని చెప్పేవారు. Believe me or not, there were times where you only have 4 lines in the Yeah. top and Yeah. everything in the bottom is only footnotes. చూడండి, కాబట్టి కొన్ని థీసిస్‌ని చూస్తే ఆ పేపర్ ఎలా ఉండేదంటే ఒక 4 లేక 5 లైన్లు విషయం ఉండేది. 1, 2, 3, 4, 5, 6 వచ్చేసాయి ఎప్పటికే. ఆ 5, 6 ఫుట్ నోట్సే పేపర్ అంతా సరిపోయేది. So one page will have this much, all the footnotes, and again some page may be some other content. But the thing is, this is what the research is. I mean, you know, we are not at the time, we are not in Israel, we are not in the time of history. We had to read some books. కాబట్టి ఈ విషయాన్ని నిర్ధారణ చేసుకోవడానికి, లేదంటే కంటెంట్‌ని డెవలప్ చేయడానికి, ఏమంటే మనమేమో యేసుప్రభు కాలంలో ఉన్నవారం కాదు, ఇశ్రాయేల్ దేశం చూసిన వారం కాదు, అక్కడ పరిస్థితులు ఏమిటో, ఎందుకు చెప్పాల్సి వచ్చిందో, ఏమంటే ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో పుస్తకాల సహాయంతో మనం చదువుతాం, నేర్చుకుంటాం. కాబట్టి ఆ పుస్తకాల పేర్లు ఇక్కడ రాసేయడమే. That's how it is. అంతే. You got to write it. I mean, you know, you don't feel offended for giving credit. I will rather feel happy that you have done some research and you came up with all these things. To get one point, if you have read 5 books, you have gone to 5 resources, I'll feel happy. కాబట్టి మనకు ఎలా ఉంటదంటే, నేను పలానా బుక్‌లోంచి చదివానని రాస్తే ఏమన్నా అనుకుంటారేమో అని మనం అనుకుంటాం. అట్లా కాదండి. అట్లా రాస్తేనే మీరు బాగా పరిశోధన చేశారు. ఒక అంశానికి రావడానికి కనీసం 10 పుస్తకాలు చదివారు. ఈ 10 పుస్తకాలు నేను రిఫర్ చేశానని రాస్తున్నారు. అంటే అది అసలు సిసలైన రీసెర్చ్ పద్ధతి. Okay? So let us, to make your life easy, కాబట్టి మీకు సులువుగా ఉండటానికి ఒక పని చేద్దాం. let us come back to Luke 16, ఓకే. సో లూక్ 16కే మరలా వద్దాము. verse 19, because you know I spent enough time in that. So I just want to like get you how to write. If I had to write a research paper, let me how will I write it? చూడండి, ఈ లూక్ 16లో Let us- మొదటి 19 వర్సెస్‌లో, లేదంటే 19 వర్స్ నుండి ఉన్న అది మనం చూసాం కదండి. ఒకవేళ నన్నే గనక మీరు అడిగితే నేను రీసెర్చ్ పేపర్ ఎట్లా రాస్తానో మీకు ఉదాహరణగా చేసి చూపిస్తా. Okay, so what is the context here? సో మనకందరికి మేము చాలా డిస్కస్ చేసుకున్నాము. దీని సందర్భం ఏమిటి? సమ్మన్ ఓపెన్ యువర్ మైక్ అండ్ టెల్. What is the context of this passage? ఈ యొక్క ప్యాసేజ్ యొక్క సందర్భం ఏమిటి?
is coming. He'll wait. So 1 to yes, I mean. అన్న ఇక్కడ మనం చూస్తే గాస్పల్ ఆఫ్ లూక్ 15th చాప్టర్ లో యేసు ప్రభు ఇంకా వాడి పాపులతో చేర్చుకొని వారితో భోజనం చేస్తున్నాడని వాళ్ళు చాలా సనుకున్నారు. సనుకున్న కారణంగా ఆయన పారబుల్ స్టార్ట్, లాస్ట్ షీప్ గురించి, లాస్ట్ కాయిన్ గురించి, ప్రాడిగల్ సన్ గురించి, తర్వాత పారబుల్ ఆఫ్ స్టూవర్డ్షిప్ గురించి మాట్లాడుతున్నాం. సో దట్ ఈస్ ద కాంటెక్స్ట్ అన్న. Yeah. Okay. All right. Yeah. So that may be a context. I mean, there were definitely Pharisees out there too, right? Because in 14, you'll see the Pharisees who loved money heard all this and were sneering at Jesus. So, I mean, you can put the whole context is like, there were Pharisees probably, and they loved the money. చూడండి, మనకి 14వ వచనంలో సూటిగా ఉంది, 16-14 ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలని ఆయనను అపహసించారట. అపహసించినప్పుడు ఆయన ఇంకొక ఉపమానాన్ని చెప్తున్నాడు, తిట్టిన వాళ్ళకి ఇంకొక బోధ చేస్తున్నాడు. So overall context is Jesus is hanging out with sinners, and like he was giving a story about the lost sheep and the lost the son and all that, and he was talking about the love for money. And that is the context. 15 మొదట్లో చూసినట్టుగా పాపులతోనూ సొంకర్తోనూ తిని త్రాగుచున్నాడు ఎందుకని అడుగుతారు. ఏమండి, అక్కడే కదా మనకు వచ్చింది ఈ యొక్క తప్పిపోయిన కుమారుడు, తప్పిపోయిన నాయనము, ఏమండి పోగొట్టుకున్న ఆ యొక్క గొర్రె అన్నట్టుగా ఈ యొక్క ఉపమానాలు చెప్పుకుంటూ వచ్చి ఇంకా కంటిన్యూ చేస్తూ ఆ యొక్క డిస్కోర్స్ అంతట్లో ప్రభు చెప్తున్నప్పుడు పరిసయ్యులు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. ఈ ఉపమానాలు ఇంకా ఇలా కొనసాగించుకుంటూ వచ్చాడు. అదేంటి దీని యొక్క సందర్భం. That is the context. In content, now you come back to content and you ask questions. I mean, what we discussed, like, most of it, I mean, you can read some commentaries and you can say, hey, you know what, I read Dr. Blah, 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 or like, our Professor John, he believes that this has nothing to do with heaven and hell. You put that point. John says that this is, you put a double quote. John says this is nothing to do with heaven and hell, which I totally disagree. చూడండి, ఒకవేళ మనం ఈ యొక్క క్లాసు ఇంతకు ముందు డిస్కస్ చేసుకున్నప్పుడు కొన్ని మాటలు మనం చెప్పుకున్నాం, ఇందాక రివ్యూలో కూడా మనం అనుకున్నాం కదండి. సో ఈ యొక్క 16వ అధ్యాయం 19 నుండి చెప్పబడిన ఉపమానము ధనవంతుడు లాజరులో, ఇది అసలు ధనవంతులను గూర్చి, పేదవారిని గూర్చి, నరకమును గూర్చి, పరలోకమును గూర్చి చెప్పబడిన ఉపమానం కాదు, దీని అసలు ఉద్దేశం వేరే అని చెప్పుకున్నాం. ఇది ఎవరు చెప్పారు? ఫలానా జాన్ గారు చెప్పారు, దీనితో నేను ఏకీభవించడం లేదు అని కూడా మీరు రాయొచ్చు. You disagree with నేను me, ఏకీభవిస్తున్నానని కూడా రాయొచ్చు. and then you put one point. I mean, like, I personally, I mean, like, I think when there are 3 theories about heaven, 2 theories about hell, there is a gulf. You read the whole context, whatever we discussed in the class, all those things will come under content. చూడండి, సో కాబట్టి మీరు దాన్ని, ఆ విషయాన్ని, ఏమండి, పరలోకం అంటే 3 ఆకాశాలు ఉన్నాయి, ఏమండి, వాతావరణము, ఆ యొక్క మరి ఆ యొక్క గ్రహాలు ఉండేది, అలాగే దేవుని నివాసము, అలాగే నరకము కూడా 2 భాగాలుగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ యొక్క కంటెంట్ లో మీరు డెవలప్ చేయొచ్చు. ఇప్పుడు మనం దాన్ని అంగీకరించడం లేదని రాశారు కాబట్టి ఇది పరలోకము నరకం అని మీరు అనుకుంటే 3 రకాల ఆకాశాలు, 2 రకాల నరకాలు అని మొదలగు కంటెంట్ మీరు డెవలప్ చేయొచ్చు. So you develop your content. You develop your content. సో ఉదాహరణకి చెప్తున్నాను. So the whole content, and I'll be reading your content, guys, because I mean, because I want to see how you're reading the Bible. కాబట్టి మీరు ప్రాక్టికల్ గా ఏది చేసినా కంటెంట్ మాత్రం, ఏమండి, నేను చదువుతాను, తప్పనిసరిగా చదువుతాను. ఎందుకంటే మీరు ఎలా చదువుతున్నారు బైబిల్ని, మీరు ఎలాగ అర్థం చేసుకుంటున్నారు అనేది మాకు తెలియాలంటే తప్పనిసరిగా మేము చదివి తీరాలి. Okay. After that, now the main idea. After the content, I come up, like, then we will put the main idea. It's like, whatever it is, like, I mean, be a good stewards of money, or like show mercy to poor people. But if I really see, like, show mercy to poor people, you'll go to heaven, and you are poor and you are having health issues, you are going to, I mean, heaven, and if you don't show mercy, you go to hell. I think you may not get a good grade. కాబట్టి చూడండి, సో అక్కడ మీరు ఉన్నట్టుగా, ఏమండి, మరి మెయిన్ ఐడియా తీసుకురావాలి కదా. సో ఓకే, నీవు ఇంతకు ముందు విన్నట్టుగానే పేదలకు, ఏమండి, సహాయం చేయాలి, అప్పుడు ప్రభు మనకి పరలోకం ఇస్తాడు అని ఒక మెయిన్ ఐడియా తీసుకుని వచ్చారనుకోండి. సరే, మీరు చేసిన రీసెర్చ్ని బట్టి బాగానే ఉంది, కానీ అది కంటెక్స్ట్ కి సపోర్ట్ లేదు కాబట్టి మంచి మార్కులు రాకపోవచ్చు. కాబట్టి ఓహో, పేదవారికి సహాయం చేస్తే, లేదంటే పేదలకు, అనారోగ్యంగా ఉన్న వారికి, వాళ్ళకి రక్షణతో నిమిత్తం లేకుండా పరలోక ద్వారాలు తెరవబడి ఉన్నాయి
అని చెప్పడం రాజకీయ నాయకులకి బాగుంటుంది కానీ మనకైతే బాగుండదు. Like every politician, oh, okay, ఇల్లు కట్టించేద్దాం, బస్సులు ఇచ్చేద్దాం, ఇది ఇచ్చేద్దాం, ఇది చేసేద్దాం, ఫ్రీ, సో ఐ గో టు హెవెన్. కాబట్టి దట్స్ So- ఎలక్షన్, దట్ ఈస్ నాట్ సెలక్షన్. సో ఎలక్షన్ వాడే వాళ్ళు చెప్తారు కదా, ఇగో మీకు రోడ్లు వేపిస్తాం, మీకు మంచినీళ్ళు ఇస్తాం, మీకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం, ఇంకేమున్నాయండి, ఓకే మీకు మంచి సన్నని బియ్యం ఇస్తాము అని చెప్తా ఉంటారు. అన్ని ఇచ్చేస్తారు. Our guys also need match box to put gas stove also. Ah, Now that they- they will also not. We made them so bad. They just don't want to work anymore. కాబట్టి గ్యాస్ స్టవ్ ఇస్తే అగ్గిపెట్టి కూడా ఈయన అని అడిగే రకాలు. And the protest will be happening. స్టవ్ ఇచ్చాడు, పుల్ల ఇయ్యలేదు, మంట ఇయ్యలేదు. ఓకే, సో కాబట్టి గ్యాస్ స్టవ్ అయితే ఇచ్చారు కానీ ఆ లైటర్ ఇవ్వలేదని అని ధర్నా చేసే Governments will fall because of that. Wait and see. కాబట్టి ఆ యొక్క కనెక్షన్ ఇచ్చారు, గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు కానీ లైటర్ ఇవ్వలేదు కాబట్టి ఈ ప్రభుత్వం మంచిది కాదు, దీనికి మేము ఓటేయమన్నట్టుగా ఉంటారు. Okay. సో చూడండి అదంతా విషయం. Footnotes is very important. Content is very important. Application, main idea. Okay. This is a research paper. I don't care about the number, but probably a typical research paper will go up to 2 to 3 pages. కాబట్టి I mean, at least 3 to 4. Yeah. Or 4 to 5, or whatever it is, guys. సో చూడండి ఇక్కడ ఎన్ని పేపర్లు అనేది కాదు, అది 4 కావచ్చు, 5 కావచ్చు, 10 కావచ్చు, 15 కావచ్చు. మీ కంటెంట్ డెవలప్మెంట్ బట్టి, కాంటెక్స్ట్ బట్టి మీరు దాన్ని చేయాల్సి ఉంటుంది. మినిమం 4-5 నుండి ఎన్నైనా ఉండొచ్చండి. సో కాబట్టి ఇవన్నీ ఆ యొక్క వచ్చిన భాగానికి కంటెక్స్ట్, కంటెంట్ అండి, మరి సబ్ పాయింట్స్, అప్లికేషను, ఫుట్ నోట్స్, మెయిన్ ఐడియా, అవుట్లైన్, అలాగే ఒక హెడ్డింగ్ అనేటువంటిది మీరు పెట్టాల్సి ఉంటుంది. This is how you write a research paper. ఇది మీరు సర్వసాధారణంగా మీరు పరిశోధన పత్రాన్ని, అంటే మీరు నేర్చుకున్న విషయాన్ని ఎలాగ ప్రాక్టికల్ గా మీరు చేయగలుగుతున్నారనే పరిశోధన పత్రాన్ని ఎలాగ చేయాలి. You can type it or write it on a piece of paper. In a piece of paper also you can write context, main idea, Telugu, I don't know what. I mean, you can just use the headings in Telugu, guys. I mean, you don't change that. I mean, I don't know if unless you know. Can you translate main idea? Yeah. What does that mean? Yeah, central truth. Okay. In Telugu. Yeah, Telugu. Main idea, ముఖ్యాంశం, ముఖ్య తలంపు. Mukhya talampu and outline. Outline is సంక్షిప్త వర్ణన. Above. Yeah. That word, whatever he said. సో కాబట్టి ప్యూర్ గా తెలుగులో రాసే వాళ్ళు వాడండి, లేదు మీకు వస్తే మెయిన్ ఐడియా, అవుట్లైన్ అని సబ్ హెడ్డింగ్స్ పెట్టండి. If you really want to get a good grade and confuse the professor, use those kind of words. If you don't understand it, we'll just pass it. Like, ఏదో రాసేయండి. ఓకే, సో లేదంటే మెయిన్ ఐడియా, కంటెక్స్ట్. Everybody knows what main idea is. I mean, you can use the word main idea, but write everything in Telugu. I mean, I don't care. Okay. సో తెలుగులోనే రాస్తారనేవారు కనీసం ఆ మెయిన్ ఐడియా అనేది ఇంగ్లీష్ లో పెట్టండి. ఓకే, అది కూడా కాకుండా ముఖ్య తలంపు పెట్టండి. It all boils down to, okay, అయితే ముఖ్యమైన విషయం ఏమిటంటే picking the right passage and breaking it exactly where you have to. కాబట్టి వాక్య భాగాన్ని ఎన్నుకునే విషయంలో జాగ్రత్త వహించాలి. సరి అయిన వాక్య భాగాన్ని తీసుకుని దాని సరి అయిన కంటెంట్ డెవలప్మెంట్ మీరు చేయాలి. You don't take genealogy of Jesus Christ from Matthew 1 and write, this is my whole, I want to do research on 1 to that, how many verses are there. That is not a research paper. That's like, you're wasting paper. చూడండి, సో ఎక్కువ పేజీలు రాయమన్నారు కదని ఏమండి, ఆ యొక్క మత్తయి సువార్తలోకి వెళ్ళి యేసు ప్రభు మరి పలానా ఆదాము కుమారుడు, అబ్రహాం కుమారుడు, దావీదు కుమారుడు అని చెప్పిన వంశావళులన్నీ తీసుకొని దాంట్లో కంటెంట్ కి డెవలప్ చేస్తే మీకు 100 పేజీల దాకా రావచ్చు, కానీ ముఖ్య తలంపు మీరు కనుగొనలేరు. Okay, దాంట్లో కూడా వస్తుందండి, చేసేటోళ్ళు ఉన్నారు కానీ అంత కష్టపడదు. Then you write a textbook, guys. You don't write a research paper. చూడండి, రైటింగ్ టెక్స్ట్ బుక్స్. ఓకే, సో ఒక టెక్స్ట్ బుక్ అంటే మినిమం 40 పేజెస్ ఉంటుంది. చూడండి, రీసెర్చ్ పేపర్ 40 పేజెస్ రావచ్చు, కానీ మనం టెక్స్ట్ బుక్ లాగా రాయని అవసరం లేదు. Okay, so any questions you have how to write your papers? కాబట్టి ఇంతవరకు వినిన తర్వాత మీకు ఉన్న ప్రశ్నలు ఇప్పుడు చెప్పండి. ఏదైనా అర్థం కాకపోతే అడగండి. Two options, either you understood everything or you didn't understand anything. సో మీరందరూ మౌనంగా ఉన్నారంటే అర్థం ఏమిటంటే అంత అర్థమైపోయి అన్నా ఉండాలి, లేకపోతే ఏమి అన్నా అర్థం కాకుండా ఉండాలి. This okay, you don't understand it, I'll send you a research paper. I mean, sample, So, when you read okay. it, you'll understand it. Brother, we can write any examples.
Rather than you write everything, brother, you even write your daughter's notes, I don't care. అందులోంచి ఏదన్నా ఐ మీన్ ఎక్కడ Content, brother, everything content లో- comes in content. కంటెంట్ లో మీరు ఉదాహరణలు ఇస్తారా? Content is what you have done. I mean, the only way I'll figure it out that you have done research is, first of all, trying to understand the context. Probably you may have some హెల్ప్స్ helps, like, I mean, the context is, like, I mean, it was around 1500 like BC. 15 BC. Like, how the heck you know how 15 BC is? Bible never said that. Probably you got it from somewhere. సమ్ స్టడీ బై Jesus was going from this place to this place. What is that? Jericho is this far away from this many 120 miles. It's an uphill. It is there. He was coming down from the mountain. You know, those things. I mean, he was like, when he was looking from Mount of Evil and he was looking at the temple, the Kidron Valley is down there. How do you all know that? చూడండి, సో ఈ కాంటెక్స్ట్ లో కూడా మనం స్టడీ బైబిల్స్ కానీ మిగిలిన ఏదైనా బుక్స్ హెల్ప్స్ కానీ మీరు తీసుకోవచ్చు. ఉదాహరణకి ఎరుకో No, again, సమరయ yeah. బుక్స్ రాస్తున్నారు Correction. అనుకోండి. తీసుకోవచ్చు కాదు. తీసుకోవాలి. తీసుకుంటే మన ఓన్ చేసుకుంటే కంటెక్స్ట్ మనలాగే వస్తది. అంటే మీరు విని మీకు జ్ఞాపకం ఉంటే ఎరుకో నుండి యెరూషలేముకి ఏమంటే పలానా పలానా మైళ్ళు అని మీరు చెప్తే పర్వాలేదు, మీకు గుర్తుంటే. కానీ మీరు ఎక్కడ అది చూసారో కూడా ఆ బుక్ మెన్షన్ But remember, guys, I mean, I know some people, even after telling all these things, they still copy from internet some sermon outline, they produce it. You know what? I know it, they copied it from internet. Okay, I know it very well. You know it very well. యా ఓకే God knows it very well. You know who you are cheating. You are not cheating me. You are not cheating yourself. You are cheating God. I'm telling you very clearly. You will do it. So not all. Few may do it. చూడండి, We అంటే నా cannot దగ్గర cheat. బుక్స్ లేవండి, నా దగ్గర వేరే రీసెర్చెస్ లేదండి, ఒక స్టడీ బైబిల్ కూడా Internet is లేదండి. there, right? Do a research on internet. ఇంటర్నెట్ లన్నా మీరు చూడండి, కానీ డ్యూ క్రెడిట్ ఇవ్వండి. నేను పలానా You give సైట్ credit. I mean, So, I choose to do any research. I copied it from executiblesermons.com or Bible.com or johnguncham.com. I just got his sermon. I copied it. I pasted it. Do it. That only proves that you don't want to do any research in God. I mean, His word. సో కాబట్టి మీరు అంటే ఈ యొక్క కంటెక్స్ట్ లో కానీ కంటెంట్ లో కానీ మీరు చెప్పిన విషయము అండి అది బైబిల్లో లేకుండా కొంచెం చరిత్ర పరంగా అంటే కొంచెం సైంటిఫికల్ గా ఏదైనా ఉంటే మాత్రం దానికి డ్యూ క్రెడిట్ ఎక్కడ తీసుకున్నారో అది మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇది రాసిన విధానము, ఈ కంటెంట్ రాసిన విధానము, ఈ యొక్క ఉపాంశాలు తీసుకున్న విధానంలోనే మీరు ఎంత పరిశోధన చేశారనేది తెలిసిపోతూ ఉంటుంది. I've seen some languages used in the papers, man. I said, even topmost preachers don't use those words. సో అంటే రాసేటప్పటికి గ్రాంధిక భాష రాస్తారు కదండి, అట్లా మరి కొన్ని పేపర్లు నేను చూశాను. ఓకే, సో అవి ప్రసంగికులు కూడా అట్లాంటి భాష వాడలేదు, అలా అంత పెద్ద భాషలో గ్రాంధిక భాషలో రాశారు. See the justification and the sanctification and it's like, whoa, wait a minute. I mean, where Yeah. did these things all come from? చూడండి, చాలా పెద్ద మాటలతో రాశారు. మంచిదే, వాళ్ళ నాలెడ్జ్ మంచిదే, కానీ మాకు కష్టమైంది అనుకోండి. కానీ సో Okay. మీ ప్రయత్నాలు మీరు చేయండి, మీ పరిశోధన చేయండి, మీ రాతలు మీరు రాయండి. అవసరం సో సులువుగా ఉంటే మంచిది అన్నట్టుగా, మా తేట మాటలతో ఉంటే మంచిది అన్నట్టుగా. One guy wrote about this passage. He told how many council members will be there in a Jewish council. చూడండి, ఒక ఆయన రాశాడు, ఈ యొక్క యెరూషలేం మహాసభ అనుకున్నాం కదా, వాళ్ళ యొక్క పొలిటికల్ వింగ్ అనుకున్నాం కదా, అందులో ఎంతమంది మెంబర్స్ ఉంటారో ఆ విషయం రాసుకొచ్చాడు. And he wrote on which days they meet, మరి వాళ్ళు ఏ రోజున అసెంబ్లీ జరిగేదో రాశాడు. how they used to conduct the meetings. మరి వాళ్ళ యొక్క కార్యక్రమం ఎలా జరిగేది, ఆ యొక్క మరి ఫస్ట్ ఏంటి సెకండ్ ఏంటి అన్నట్టుగా అవన్నీ రాసుకొచ్చాడు. All fine, good information. మరి మంచి సమాచారమే, But he never gave the source where he got it from. అయితే ఎక్కడి నుంచి చెప్పాడో మనకేమి ఆ యొక్క రిఫరెన్స్లు కానీ ఫుట్ నోట్లు కానీ ఏమి లేవు. You are proving you did the research, you did everything, you didn't give the credit to the person who really did the research. చూడండి, మరి అది ఎవరో ఏ పుస్తకంలో తీసుకున్నాడు, కనీసం ఏ పాస్టర్ గారు చెప్తే విన్నాడు, అట్లాంటి డ్యూ క్రెడిట్ ఇవ్వకుండా రాస్తే అది మరి సరైన పరిశోధన. I'll give you, you'll not get a grade for that. చూడండి, అట్లా మీరు విషయాలు చెప్పడం మంచిదే, కానీ అవి ఎక్కడ విన్నారు, ఏ సోర్స్ లో నీకు దొరికాయి, ఏ పుస్తకంలో చెప్పబడ్డాయి, ఏ హిస్టారికల్ సైట్ లో నీకు తీసుకున్నావు, కనీసం ఆ యూఆర్ఎల్ కానీ
ఏమండి ఆ యొక్క బుక్ నేమ్ గాని అవన్నీ కూడా మీరు చెప్పాల్సి ఉంటుంది. Okay. అట్లా లేకపోతే గ్రేడ్ విషయంలో మరి Okay. మార్కులు పోతాయి అన్నట్టుగా. I forgot one point. It's total point I left. Main idea, outline, right? This is ridiculous. You have one point here that's called introduction. ఓకే. I'm wondering that. I totally forgot. I apologize. Okay, main idea, outline. In between, after main idea, outline. Again, content comes first. You prepare this one. When you're writing the paper, you put your main idea, outline, and you write introduction. చూడండి అది ఇందాక మనం కొంచెం ఓవర్లుక్ అయిపోయింది. మరి చూడటం లేదు, క్షమించాలి. సో అదేమిటంటే ఇప్పుడు మీకు ముఖ్య తలంపు లేక మెయిన్ ఐడియా వచ్చేసింది. అవుట్లైన్ కూడా రెడీ చేసి పెట్టుకున్నారు. ఏమండి సంక్షిప్త వివరణ రెడీ చేసి పెట్టుకున్నారు. సో ఇంతకు ముందే మీరు కంటెక్స్ట్ చూసేశారు. కాంటెంట్ మరి మీ దగ్గర ఉన్నది. అప్లికేషన్ కూడా అయిపోయింది. ఇవన్నీ అయిపోయిన తర్వాత మెయిన్ ఐడియా అనుకున్న, అవుట్లైన్ అనుకున్న అన్ని కూడా అయిపోయిన తర్వాత ఈ యొక్క పరిశోధన పత్రానికి ఒక ఏమండి మరి ఉపోద్ఘాతం రాయాల్సి You had to ఉంటుంది. give one introduction. Hey, you know what? This, I mean, the other day I was going there in a bus and I suddenly saw ఆ, something happened there, and I thought about this, and I started reading the Bible and some kind of introduction. I mean, like, give some introduction to the author. మీ పరిశోధన విషయానికి సంబంధించిందే కదా. ఓకే. అది మీ నిత్య జీవితంలో జరిగిన సంఘటన అయి ఉండొచ్చు. ఏమండి మీరు ఎక్కడైనా వినిన సందర్భం అయి ఉండొచ్చు. లేదంటే ఏదైనా పుస్తకంలో Yeah, examples, like Pastor Naveen said, right? Ah. Examples can come in the introduction also. Like, hey, you start with an example. చూడండి ఉదాహరణలు, ఏమండి వివరణలు, జీవిత అనుభవాలు, సాక్ష్యాలు మీ యొక్క పాయింట్‌కి కనెక్ట్ చేయడానికి ఇందాక పాస్టర్ గారు అడిగినట్టు ఉదాహరణలు రాయొచ్చు అంటే రాయొచ్చండి. ఇక్కడ ఇంట్రడక్షన్‌లో రాయొచ్చు, కంటెక్స్ట్‌లో కంటెంట్‌లో రాయొచ్చు. ఇక్కడ అన్నీ కూడా Again, అయితే guys, ముఖ్యంగా ఈ యొక్క ఉపోద్ఘాతం రాసే విషయంలో ఏమండి అది ఎలా కనెక్ట్ చేయాలో చెప్తారు. content and content will be repeating in your paper lot of times. కాబట్టి విషయ వివరణ ఏదైతే ఉన్నదో అది మాటి మాటికి మీ పేపర్‌లో తిరిగి తిరిగి వస్తూ You ఉంటుంది. see, from content only you get your main idea. From content only you get your outline. From content only you get your introduction. So చూసారా? don't think that, oh, I want to write every time new. No, ఆ, this is the new part that you are trying to put it in bits and pieces. కాబట్టి విషయ వివరణ అని ఏదైతే మనం అనుకున్నామో లేదంటే విషయం అని అనుకున్నాం చూడండి ప్రారంభంలో, అందులో నుంచే నీ మెయిన్ ఐడియా వస్తుంది. నీ సంక్షిప్త వర్ణన లేక అవుట్లైన్ వస్తుంది. అందులో నుంచే ఏమండి ఇంట్రడక్షన్ వస్తుంది. దానికి సంబంధించిందే వస్తుంది. Okay. ఓకే. సో కాబట్టి So, నేను ఏదో కొత్తగా రాయాలి, కొత్త ఎక్కడి నుంచో తేవాలని కాదు. So చెప్తారు. with this, all these things కాబట్టి ఇవన్నీ on the main page, the front page, కాబట్టి ఈ యొక్క అవుట్లైన్ మరి కంటెంట్స్ అని రాస్తారు చూడండి, విషయ చూసుకొని రాస్తారు you చూడండి. have main idea, Ah. outline, introduction, content, context, application. You come to the main page ఆ, with a title. చూడండి The most important thing, you Even- come up now ఆ, with a title. You don't come with a title at the beginning. You Ah. come, యా, the last thing you do ఆ, is the title. చూడండి తర్వాత ఇప్పుడు మేము దీనికి ఒక హెడ్డింగ్ పెట్టాలి, శీర్షిక పెట్టాలి. ఓకే. సో మనం ముందు హెడ్డింగ్ పెట్టి రాయటం కాదు. ముందు హెడ్డింగ్ పెట్టి 1, 2, 3, 4 అంశాలు రాయటం కాదు. ఇవన్నీ అయిపోయినాక అప్పుడు ఒక శీర్షిక, ఒక టైటిల్ మనం పెట్టాల్సి ఉంటుంది. What would be the title? Okay, now, okay, let us. What would be the title for this rich man and Lazarus? What title you want to give చూడండి మరి మనం based on your research? సో ఓకే మనం డిస్కస్ చేశాము. అలాగే మీరు కూడా ఈ ఉపమానాన్ని బాగా ఎరుగుదురు. ఏమండి కంఠతంగా కూడా చెప్పండి చెప్పేటోళ్ళు ఉన్నారు. ఏమండి అయితే ఈ యొక్క రిచ్ మ్యాన్ అండ్ లాజరస్ ఈ యొక్క విషయం ఏదైతే ఉందో దానికి మిమ్మల్ని అడిగితే ఏం టైటిల్ పెడతారు? విల్ కమ్ అప్ అండ్ టెల్. Some many titles. మేనేజ్ యువర్ ట్రెజర్ వెల్ అన్నారుగా, లైక్ దట్. Manage what, brother? మేనేజ్ యువర్ ట్రెజర్ వెల్. Oh, manage your treasure well. మేనేజ్ యువర్ Okay. ట్రెజర్ వెల్. ఓకే. All right. Okay. Good. మేనేజ్ యువర్ ట్రెజర్ వెల్. ఓకే. ఓకే. వెల్త్ మేనేజింగ్. You see, like the thing is, ఓకే. ఓకే గుడ్. just by seeing your title, I can tell you what is in your Ah. paper. చూడండి ఈ శీర్షిక ఎలా ఉండాలంటే ఈ శీర్షిక లేక టైటిల్ ని చూసి ఓహో ఈ టైటిల్ విషయం అంతా దీనికి సంబంధించిందే ఉంటుంది అని తెలిసిపోయేలాగా ఉండాలి. Or గుడ్. keep that is also there, and then also keep some interesting titles too. చూడండి కాబట్టి శీర్షిక విషయంలో శీర్షిక చదివితేనే ఈ లోపల 10 పేపర్స్ లేదంటే ఈ 50 పేపర్స్ ఏముందో తెలిసిపోయేలాగా ఉండాలి. కాబట్టి కొంచెం How much length, ఆసక్తికరంగా brother? What's that, brother? Title should be only in one line.
No. It can be anything. It can be like, you know, సింగిల్ లైన్ ఉండాలని రూల్ ఏం లేదండి. will 4, 5, like, you know, will riches take you to heaven and being poor take you, I mean, will riches take you to hell and being poor take you to హెల్ heaven. ఓకే, ఇట్లా ఉదాహరణకి ఇలా అనుకోవచ్చు. ఉదాహరణకి మీరు చెప్పింది బాగుంది. వెల్త్ మేనేజ్మెంట్ అనేది ఒకటి మంచిది. ఇంకోటి నన్ను అడిగితే ఏమంటానంటే, లేదంటే ఒక సలహా ఏంటంటే, ధనవంతులకు నరకము, దరిద్రులకు పరలోకమా? Question mark. క్వశ్చన్ That మార్క్. is a title. ఓకే, Okay. Then you see, okay, oh man, let us read it. I mean, you know, it's like, ఉదాహరణకి చెప్పే మేము. ఓకే, you know, మీ ఐడియాస్ మీకు ఉంటాయి. what not to do to go into హెవెన్. heaven. చూడండి, పరలోకానికి వెళ్ళడానికి చేయకూడని పనులు. Okay. ఓకే, But in this whole thing, or like what to do to go to heaven. చూడండి, అయితే ఇక్కడ సర్వసాధారణంగా ఏముంది? వెళ్ళడానికి ఏం చేయాలో ఉంది కదా. పరలోకం వెళ్ళడానికి ఏమేమి చేయాలి? Or should a dead man come and tell the gospel? చూడండి, ఉదాహరణకి మీకు ఐడియాస్ అని బాగా ఇస్తున్నారు అయ్య గారు. ఓకే, మృతుల్లో నుండి ఒకడు వచ్చి సువార్త చెప్తారా? Just giving an example, guys. ఉదాహరణ. లేదంటే మృతుల్లో నుంచి ఒకడు వచ్చి సువార్త చెప్తే వింటారా, లేదంటే చెప్తారా? Something like that. You know, you Yeah. try to So get your main idea ఆ into the మాట text చదవగానే and create interest. సో రిటారికల్ గా ఉండి, నో, మృతుల్లోంచి ఎవడో రాడు Your అన్నట్టుగా. conclusion is, Yeah. hence my title So, is wrong. I mean, or something like that. That is your conclusion. I mean, like, you know, no, రాడు, రాదు కాదు, వచ్చేసారు. I mean, Jesus came from dead. చూడండి, సో మృతుల్లో నుండి ప్రభువైన యేసుక్రీస్తు ఆల్రెడీ తిరిగి లేచి సువార్త చెప్పి వెళ్ళిపోయాడు. ఇక ఎవరో వచ్చే అవకాశం లేదు అని ముగింపిస్తాం You see, that passage is fulfilled in Christ. Like, you know, he came from heaven, he came from dead, both. చూడండి, అక్కడ ఇది కూడా మీరు గమనించాలి. ఏమండి, పరలోకం నుండి దిగి వచ్చిన యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు. మృతుల్లో నుండి తిరిగి లేచిన యేసు ప్రభు సువార్త చెప్పేశాడు, ముగించాడు. ఇప్పుడు ఇక నమ్ముకోవడమే. ఇక మరలా ఐ మీన్ ఈ కొత్త వచ్చేది ఇంకొకరు రావాలి, ఇంకొకరు పరలోకం నుంచి దిగి రావాలి, ఇంకొకరు చనిపోయి తిరిగి లేవాలి. అప్పుడే నేను నమ్ముతానంటే నీకు ఒక నమస్కారం. Okay. Any questions? I'll send you the research paper sample. Okay. ఓకే, Again, guys, you know, midterm, I'll be very generous. చూడండి, మీరు కంగారు పడొద్దు. మీరు అలవాటు చేసుకోండి ఈ యొక్క రీసెర్చ్ పేపర్ రాయడం. లేదంటే మీ యొక్క My suggestion, Yeah. start doing the research from today itself, because you know, time, you can't do it in one day. It cannot happen. ఒక్క రోజులో చేసే పని కాదు కాబట్టి ఈ రోజు నుంచే మీరు కూర్చుని దాన్ని చేయడం మొదలు పెట్టండి. It cannot even happen in 3 days. కాబట్టి అది అసలు 3 రోజులు కూడా సమయం కాదు. 3 రోజుల్లో చేయాలనేది చేయలేరు కూడా. If అలా you చెప్పచ్చు. do it, then that's okay. I mean, you know, you're totally mental retarded, and that's when you look like Einstein. Okay, I mean, you know, not eating, not food, not doing anything, then only you sit there, it works. But that is how it works. That is, again, guys, you know, you are in masters in theology, and if not, you are in bachelors in divinity. You know, you guys are not in 6th grade. కాబట్టి ఇది 6వ తరగతి క్లాసులు కాదు కాబట్టి మీరు కొంచెం కష్టపడాలి. ఏమండి, మాస్టర్స్ లెవెల్ కోర్సు యూకాన్ వారు తీసుకుంటున్నారు కొంతమంది. అలాగే బీడీ లెవెల్ కోర్సు మరి కొంతమంది పాస్టర్లు స్టూడెంట్స్ తీసుకుంటున్నారు. కాబట్టి ఇందులో హోంవర్క్ ఎక్కువ చేయాలండి. నేను 3 రోజుల్లో చేసేస్తానంటే 24 గంటలు చేసినా నీ వల్ల కాదు. నిద్ర, ఆహారం. I will be more generous to BD students, but I will be very tough with MA students, being very honest. కాబట్టి ఇది ఓకే, బీడీ స్టూడెంట్స్ మీరు ప్రయత్నం చేయండి, మీకు సహకారంగా ఉంటుంది. యూకాన్ స్టూడెంట్స్, యువర్ మాస్టర్ షుడ్ యూ హ్యావ్ టు డూ ఇట్. ఓకే, I mean, you think that I am evil, wait till you guys go to UConn. చూడండి, అది ఏందిరా బాబు, మిడ్ టర్మ్స్ ఏంటి, అప్పుడే ఒక నెల అన్నా కాలేదు. ఏమండి, సో మిడ్ టర్మ్స్ అంటున్నారు, న్యూ టెస్ట్మెంట్ అంటున్నారు, ఓల్డ్ టెస్ట్మెంట్ అంటున్నారు, సెప్టెంబర్ లాస్ట్ వీక్ ఎగ్జామ్స్ అంటున్నారు అని ఇప్పుడే మీరు చదువుకుంటే లేదంటే తిట్టుకుంటే యూకాన్కి వెళ్ళాక రెండింతల ప్రెజర్ ఉంటుంది అక్కడ. In UConn, they go subject wise per month. చూడండి, ఒక నెల ఒక సబ్జెక్టు డీల్ చేస్తారు వాళ్ళు. So in one subject per month, in 4 weeks, you will have మిడ్స్ 4 exams, research paper, class presentation, a midterm exam, a final exam. చూడండి, All in 1 month. ఒక నెలలోనే వాళ్ళు ఒక సబ్జెక్ట్ డీల్ చేస్తారు. ఏమండి, మీ యొక్క అసైన్మెంట్స్ ఉంటాయి. ఏమండి, ప్రాక్టికల్ గా టాక్ ఏమైనా ఉంటుంది, గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. ఏమండి, మిడ్ టర్మ్ పేపర్ సబ్మిట్ చేయాలి. అదే నెలలో ఫైనల్ పేపర్ కూడా ఇచ్చేయాలి. That's when I appear like an angel for you guys. సో కాబట్టి ఇప్పుడు మేము మీకు సమయం ఇస్తున్నాం కాబట్టి, అరే
ఇంత ప్రెజర్ టైం, ఇంత తక్కువ టైమా, జాన్ గారే బాగుండే 3 నెలలు టైం ఇచ్చాడు, 3 వారాలు టైం ఇచ్చాడని మీరు అనుకుంటారు. Now I am fallen angel. Back then, my fault will be falling down. I'll ఇప్పుడు be ఇప్పుడేమో మేము మీకు దుష్టులుగా కనబడవచ్చు, వాళ్ళు వచ్చి చెప్పేటప్పుడు అబ్బా మేము దేవదూతలం అయిపోతాం. guys. I had to push you to Yeah. prepare you to UConn. I'm not pushing you to be great people at this stage. Trust me. కాబట్టి యూకాన్ లో ఇంకొంచెం ఐ మీన్ ప్రెజర్ ఎక్కువ ఉంటుందండి. 1 month లోనే ఇవన్నీ జరిగిపోతాయి. మనం ఆల్రెడీ ఐ మీన్ ఇవన్నీ తెలియకుండానే జరిగిపోతాయి. 2-3 రోజులు క్లాస్, 3 వారాలు క్లాస్ చెప్తాడు, 4వ వారం మిడ్ టర్మ్ అంటాడు, 5వ వారం ఫైనల్ ఎగ్జామ్ అంటారు. There were times where I was setting up the email and I get a message, tomorrow is the midterm. I said like, wait a minute. I mean, our guys didn't even start the program. It's like, no, midterm next week. Raj is, I mean, he translates the classes. He knows what he's talking about. కాబట్టి ఇది జరిగిందండి, మేము చూసాము. మేము ఇంకా ఏదన్నా గ్రూప్ డిస్కషన్ అవుతుందంట, దీన్ని గ్రేడ్ చేయాలంట అనుకుంటూ ఉంటాం మేము. సో ఒక ఈమెయిల్ వస్తుంది, నెక్స్ట్ వీక్ మిడ్ టర్మ్ ఎగ్జామ్, 2 వారాలు పోయాక ఫైనల్ టర్మ్, ఐ మీన్ ఫైనల్ సబ్మిషన్ అంటారు. And students are figuring it out what they are learning చూడండి in that class. సో కాబట్టి ఎప్పుడైతే వాళ్ళు కూడా స్టూడెంట్స్ ఏం చేసేవారంటే, సో అంతేనా వాళ్ళు కూడా త్వరపడి సబ్మిట్ చేశారనుకోండి, కష్టపడ్డారు. Okay. So be very, guys, I సో mean, కాబట్టి ఈ థియలాజికల్ this ఎడ్యుకేషన్ is a theological education. Again, I always request you, if you are not willing to work hard, please move out from the program. I mean, again, సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ టైం, I'm not insulting you, but I'm trying to help you. కాబట్టి ఒక మాట మీకు చెప్పాలి, ఇది మీకు మిమ్మల్ని ఏదో తక్కువ చేయడానికి కాదు, కానీ మీకు సహాయం చేయడానికి. మీ దగ్గర అంత సమయం లేకపోయినా, అంత ఓపిక లేకపోయినా, నా వల్ల కాదులే అంటే నేను బీడీకి షిఫ్ట్ అయిపోతానని చెప్పండి. No, I mean, ఓకే. yeah, I mean, remember guys, you had to hold me only for like few months. In Yeah. BD, you had to be with me for 2 years. That's different. చూడండి, బీడీ వారికి మనం 2 years మనం ఫెలోషిప్ చేసుకుంటాము, వీక్లీ వన్స్, వీక్లీ ట్వైస్ అన్నట్టుగా. సో యూకాన్ వాళ్ళకి, సో ఐ మీన్ ఈ 6 months తర్వాత వేరే ఫ్యాకల్టీ వాళ్ళు వస్తారు. ఓకే. Okay. I'm strict only for MA program, being very honest. చూడండి, అలాగే ఎంఏ ప్రోగ్రామ్ చేస్తున్న వారందరూ తప్పనిసరిగా సమయాన్ని గడపండి. ఈ రోజే ఒక ప్యాసేజ్ డిసైడ్ చేసుకోండి, ప్రాక్టికల్ గా మీరు చేయండి, దాని యొక్క కంటెక్స్ట్ ఏంటో రాయండి, పేపర్ మీద రాయండి, వర్డ్లో టైప్ చేయండి, లేదంటే అట్లీస్ట్ ఫోన్లో మీరు టైప్ చేసుకోండి. కంటెక్స్ట్ చూడండి, దాంట్లో 1, 2, 3, 4, 5, 6 అన్నట్టుగా సబ్ పాయింట్స్ తీసుకోండి. అప్లికేషన్ ఏమి ఇస్తారో చెప్పండి, క్రీస్తుని గురించి మెన్షన్ చేయండి. మీకు ఏదైనా పాయింట్లు చేసుకుంటే దానికి సూపర్ స్క్రిప్ట్స్ ఇచ్చి 1, 2, 3 ఈ పలానా టెక్స్ట్ బుక్, పలానా క్లాసు, పలానా వీడియో రికార్డింగ్ అని చెప్పండి. అంటే మెయిన్ ఐడియా తీసుకోండి, అవుట్లైన్ తీసుకోండి, ఇంట్రొడక్షన్ రాయండి, ఈ టైటిల్ పెట్టండి. మీరు ఈ 1 week దాన్ని మీరు ప్రయత్నం చేయండి. Because once you go to UConn, I will have zero involvement. Authority. Only authority I will have is, he may request you, hey John, can you talk to them? Something is happening here. I may probably advocate on your behalf, but I have no authority to even add half a mark. చూడండి, సో వన్స్ యు ఆర్ అవుట్ ఆఫ్ అవర్ హ్యాండ్స్, ఓకే, ఈ క్లాసులు 6 నెలలు ఇక ఫస్ట్ మాడ్యూల్ అయిన తర్వాత మీరు యూకాన్ స్టాఫ్ చేతిలో ఉంటారు. వాళ్ళ దగ్గర మన మాట ఏం చెల్లదు. మేము ఉండే ఉన్నాం గ్రూప్ లో, అసలు ఆ గ్రూప్ లో ఉన్నా కానీ వీఆర్ డార్మెంట్ అనమాట అండి. ఓకే, సో ఏంటంటే మన మాట ఏం చెల్లదు, మనం ఏం చెప్పడానికి లేదు. మీకు ఒక గ్రేడ్ తగ్గించడానికి కానీ పెంచడానికి కానీ మనకి ఏ అధికారం లేదు. టోటల్లీ యు ఆర్ డిపెండెంట్ ఆన్ దెమ్. ఓకే, the current professor who is there, యా, I don't know. I mean, సో యూకాన్ లో ప్రొఫెసర్ ఉన్నారు, మన స్నేహితులే కానీ స్నేహానికి దానికి వెళ్ళి I mean, it's like, I don't know. I mean, enough warnings. Okay, now let us take a small passage, guys. Okay. సో కాబట్టి ఇప్పుడు ఒక చిన్న Yeah, brother. Go ahead. రీసెర్చ్ పేపర్ ఓన్లీ బిబ్లికల్ ఏనా, ఓన్లీ బైబుల్ లో నుంచేనా, లేకపోతే Yes. ఏదైనా చర్చ్ హిస్టరీ? నాట్ లైక్ దట్, రైట్? It has to be hermeneutics. హెర్మెనెటిక్స్ లో ఇప్పటికి ప్రస్తుతానికి మనం బైబిల్ అని చేస్తున్నాం. మీరు కోర్స్ అయిపోయాక మీరు ఏదైనా హిస్టరీ చేసుకుంటారా, మీరు ఏదైనా చర్చ్ డెవలప్మెంట్ చేసుకుంటారా, అది మీ ఇష్టం. కానీ ప్రస్తుతానికి This is Yes. only hermeneutics. Only for hermeneutics you have to follow this. I mean, at least in my class. సో ఇది మీరు ప్రసంగాలు కూడా చేసుకోవచ్చు. మీ రీసెర్చ్ పేపర్ మీరు ప్రసంగాలు కూడా చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. Yeah, you guys want 1 minute break? So- Looks like Raj himself needed. సో ఒక ప్యాసేజ్ తీసుకుందామండి ఇప్పుడు. Okay, now what I want you to read is, we will discuss very quickly. We will try to figure it out. Philippians 4:13. We will try to do some research
on Philippians 4, verse 13. ఓకే. ఈ మనకున్న మిగిలిన కొద్ది సమయంలో మనం ఏం చేద్దామంటే, ఒక వచనాన్ని తీసుకుందాము. ఓకే. సో, మీరైతే 2, 3 వచనాలు ఒక ప్యాసేజ్ అలా తీసుకోండి. మనకి ప్రాక్టికల్ కోసం ఒక This is వచనాన్ని మనం to తీసుకుందాం. explain. ఫిలిపియన్స్ 4:13. ఓకే. I can do all this Hmm. through him who gives me strength. I can do all things through Christ who strengthens me. Hmm. That's an English version. NIV is different one. I mean, I don't know. I mean, Really, NIV that is there, right? that's This. what NIV, like, you know, I mean, he get into the context, Raj. Mhm. Got this. I mean, like, you know, I can do all things in Christ who strengthens me, right? That's what you Yeah. guys know. Other In verses. Telugu, what does it say, guys? Hmm. Telugu? నన్ను తెలుగులో బలపరచును వాని అందే నేను సమస్తము చేయగలను. Okay, good. Yeah, and any ESV? Anybody has a King James version? New King James version? I like New King James version in this one though. If anybody's reading it, that is good. ESV, what does ESV say? Anyone else using ESV? Okay, we don't have any ESV. NIV just read. Okay, so what does this mean? సో, ఓకే. ఈ ఫిలిప్పి 4:13 తీసుకుని ఏమండి మరి దీని సందర్భము, ఏమండి దీని కంటెక్స్ట్, సందర్భం కంటెక్స్ట్, ఓకే. అలాగే కాంటెంట్, అలాగే ఏమండి ఏదైనా అప్లికేషను, ఇవన్నీ డెవలప్ చేయాలి దీనికి. What does this mean? I can do all things. What we can do all things? సో, ఓకే. మనం కంటెంట్‌లోకి వద్దాము. సందర్భం మీరు చూడండి. సో, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంథెన్స్ మీ అంటే ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ హిమ్ హూ స్ట్రెంథెన్స్ మీ. ఓకే. ESV. ఓకే. ESV. Okay, good. Yeah. ఓకే. గుడ్. ఓకే. So what సో, does that mean, నన్ను guys? బలపరచు అనేది నేను సమస్తమును చేయగలను అంటే కొంచెము వివరిస్తారా? వివరంలోనికి రండి. Have you ever used this one? I mean, did it? I mean, you may probably have a painting in your house, a wording in your house. కాబట్టి ఏదైనా వాల్ హ్యాంగింగ్ ఉందేమో మీ ఇంట్లో బహుశా. దాని అర్థం ఏమిటి? ఎవరైనా మైక్ ఓపెన్ చేసి చెప్పండి. You have a painting? మా ఇంట్లో వాల్ హ్యాంగింగ్ ఉందని నేను చెప్పొద్దు. ఉంటే తీసి పెట్టండి ఫోటో. ఓకే. అట్ట కాదు. ఫోటో పెట్టొచ్చు. కానీ దాని వివరం ఏంటో చెప్పండి. What does that mean? I can do all things in Christ. దీని అర్థం ఏమై ఉంటుంది? మీకు తెలిసింది చెప్పండి. తప్ప రైట్ చెప్పండి. తర్వాత మనం You guys are there. I mean, you know what? That's why I had to be like, Pastor, దేవుని సహ- turn your videos on so that I can know whether you're looking at me or not. I mean, only few people I'm seeing. ఓకే. ఓకే. మిగిలిన ఓటీ లాగా మీరు వీడియోలు ఆన్ చేయండి అని మనం ఏం చెప్పట్లేదు. కానీ Yeah, brother, someone is talking. యా ప్లీజ్ కిరణ్ సంబడి. సార్ దేవుని సహాయం వలన ఏ పనైనా నేను చేయగలుగుతాను. దేవుని what, brother? దేవుని సహాయం వలన నేను Ah. ఏదైనా పని చేయగలుగుతాను. దేవుని సహాయం వల్ల. ఏ పనైనా చేయగలం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఆనెస్ట్. ఓకే, సో, పౌలు చెరసాలలో ఉన్నాడు. He's in prison. pastor should not talk. Pastor knows way too much here. ఓకే. చెప్పండి. Yeah, I mean, he gives everybody answer, and I mean, you know, I'll hold the Pastor Naveen. ఓకే. మీరు లాస్ట్ లోనే చెప్పండి. Yeah, but I'll come to rag you, brother. యా. Okay, ఓకే. మీకంటే స్పెషల్ ట్రీట్మెంట్ ఉంది. special. మీకు లాస్ట్ లో. Yeah, you'll have a different violin. యా. Anyone else? Like any difficult situation we can do through Christ. Like any difficult situation or circumstance we can overcome with God. Okay. We can, by believing in God, Okay. then He can deliver us. Yeah. That's what. Brother Kiran and you also saying the same thing. Okay. Anybody else? లేదు. Can I speak? సార్ భరత్ సార్. Yeah. I think Rajita wants to talk. Okay, Rajita, Andy. go ahead, please. ఒకవేళ విశ్వాసి ఏది అడిగినా Brother Joseph, 1 second. I think Sister Rajita has to talk. Yeah, Sister Rajita, go ahead. రజిత గారు, భరత్ గారు, తర్వాత జోసఫ్ గారు, ఈ ముగ్గురు మాట్లాడండి. కమాన్ రజిత. ఓకే. I think I can't hear her. Brother Bharat? భరత్ గారు చెప్పండి. యా సార్. Yeah. సార్ అది Yeah. యాక్చువల్ గా పౌలు గారు అక్కడ ఉన్న వారికి బోధిస్తున్నారు సార్ అక్కడ. సో Mhm. ఆయన పడినటువంటి కష్టాలు అవన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు సార్. పై వచనాలన్నిటి కూడా మనం చదివినప్పుడు సార్ అది. సో అక్కడ ఆయన చెప్తున్నారు, నన్ను బలపరచువాని అంటే నేను సమస్తం చేయగలనని ఆయన చెప్తున్నట్లుగా మనకు అక్కడ కనిపిస్తుంది సార్ అది. Okay, brother. Okay, thank you. రజిత She didn't come. Brother Joseph, go ahead. సార్ ఇక్కడ దీని యొక్క అర్థం ఏంటంటే ఒకవేళ విశ్వాసి ఏది అడిగినప్పటికీ దేవుడు ఇస్తాడు అనే మీనింగ్ ఇస్తుంది సార్. Okay, thank you, brother. Yeah, okay. Okay. Anybody else? Before Yeah,
Yeah, Avinash, go ahead. Yeah, so according to my understanding, it states that, no matter how hard the situation is, like, being a human, we cannot surpass them, but God will give us the strength to, surpass it. Okay, all right, yeah, okay, thank you. ఇంకా ఇంకా ఒక ఇద్దరికి అవకాశం. Is Bekawata aunty wants to say something? Is she మరి మీ muted? మైక్ ఆన్ లో ఉంది. మీరు చెప్తా అనుకున్నారు లేదా if not, if you don't want to say, that's okay, I understand that. Okay, all right. Rajita, you said, I think you pinged it, but okay, anyway, మీరు చాలా ప్రసంగాలు వినుండొచ్చు కదా దీని మీద. I think Rajita is muted, but She's she's on, but not we able could to, not- could I not can't hear hear you. her. మీ బ్లూటూత్ కానీ ఏదైనా తీసి మాట్లాడండి. We are speaking, but we cannot hear you. Okay, all right. You know what, we have a very short time, so I'm going to okay, go back. Now, the thing is, Put on your seat belts, okay? We are coming here. the context of this one, I mean, So we then can it is- start from is 4:10. ఓకే. Philippians 4:10, you have to read the context. చూడండి, సో 10వ వచనం దగ్గరికి వెళ్దాం. సందర్భం మనకు తెలుసు. Okay, someone let me read, someone wants to read, let me read. Okay, I greatly rejoice in the Lord that at last you renewed your concern for me. Indeed, you were concerned, but you had no opportunity to show it. I am not saying this because I am in need. Okay. I am not saying this because I am in need. For what I learned, use the word, what I learned to be is content, whatever the circumstances. Remember, the key point for this whole verse, understanding, is verse 11. I am not saying this because I am in need, for I learned to be content, whatever the circumstances. I know it. I know what it is to be in need. I know what it is to have plenty. Okay, he's talking about need and he's talking about plenty. In verse 11, I have learned the secret of being content. He has learned the secret of being content in any and every situation, whether well fed or hungry, whether living in plenty or in want. I can do all things through him who gives me strength. ఓకే. That's what the passage says. 11, 12, 13 Yeah, you can read that, right? వచనాలు You can go. మనకి ఆ సందర్భము కొంచెం తెలుస్తుందండి. సో ఏ సందర్భంలో పౌలు గారు ఈ విషయాలు మరి రాయగలుగుతున్నాడో ఇక్కడ చూడండి. నన్ను గూర్చి మీరు ఇన్నాళ్లకు మరలా యోచన చేయసాగుతారని ప్రభునందు మిక్కిలి సంతోషించుతుంది. ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటిరి గాని తగిన సమయము దొరకకపోయేను. ఓకే, 11వ వచనం కొంచెం జాగ్రత్తగా గమనించాలి. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పుట లేదు. నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యముల్లోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి నిండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను. This is the context. చూడండి, అంటే ఆయన సో 10వ వచనం నుంచి దట్ ఈస్ ద ఇమిడియట్ కంటెక్స్ట్. ఓకే, Paul says one word. He says, I Yeah. have learned the secret of being content. సో నేను నేర్చుకుని ఉన్నాను. ఏం నేర్చుకుని ఉన్నాను? అన్ని కార్యముల్లోనూ అన్ని సమయాల్లోనూ ఏమండి మరి సమృద్ధి కలిగి ఉండుటకు నేర్చుకుని ఉన్నాను. You see, the greed comes when you are not content. చూడండి, ఈ గ్రీడ్ ఉంది చూడండి, అంటే దురాశ, ఇంకా కావాలనేది ఎప్పుడు వస్తుందంటే మనకు సంతృప్తి లేనప్పుడు ఈ యొక్క దురాశ వస్తుంది. I mean, everybody has you see, you ask a youth, college youth who are lost in the world, you know what their contentment is? Sir, 2 cigarettes, 1 beer bottle, happy. I'm content. చూడండి, ఎవరైనా చదువులో ఫెయిల్ అయిన వాళ్ళు కాలేజ్ స్టూడెంట్ మనం అడగమనుకోండి, ఏముందన్నా జీవితం బాగా Tell the truth. ఓకే, ఆ సిగరెట్లు ఆ బీర్తో సరిపోతుంది, ఇక్కడే నాకు సంతోషం అయిపోయింది అంటారు ఆయన. That's content. For few So, people, mm, sir, mm. happy job in high-tech city, Ah. work from home,
6-figure salary, totally content. చూడండి 6 అంకెల జీతం వస్తుంది, హైటెక్ సిటీలో జాబు, అది కూడా వర్క్ ఫ్రమ్ హోము, నేను చాలా సాటిస్ఫైడ్ అంటారు. Okay, or sir, promotion, ఉమ్. let me become a gazetted officer, group 1 officer, happy, content. చూడండి నేను చాలా కష్టపడుతున్నాను బ్రదరు, ఒక్కసారి ప్రమోషన్ వచ్చిందా గ్రూప్ 1 అయిపోతుంది, నాకు పెద్ద పోస్ట్ వస్తుంది, ఇక అప్పటితో నేను సంతృప్తి అయిపోతానంట. If not, brother, if I marry my daughter and 2 sons, get them into jobs, happy life. చూడండి, సో ఇంకా కొంతమంది ఏమంటారంటే, అయ్యా నాకు 3 పిల్లలు ఉన్నారు, ఈ 3కి పెళ్ళిళ్ళు చేసేస్తే నా పని అయిపోతుంది, ఇక నేను విశ్రాంతి తీసుకుంటాను, నాకు ఇంకా ఏ ఏ పని ఉండదు అన్నట్టుగా చెప్తూ ఉంటాను. You will never be content in your life like that. చూడండి అన్నారు, చూడండి ఈ యొక్క ప్రతి సందర్భాన్ని మనం చూసాం, అక్కడ నీకు సంతృప్తి ఉండదు, You ఇది చాలు will అని అనుకో. never be content. చూడండి ఈ మాట అండర్లైన్ చేసుకోండి, ఏ పరిస్థితి అయినా సంతృప్తి కలిగి ఉండటం అనేది మనకు చేత కాదు, లేదంటే ఇంకోటి తర్వాత ఇంకోటి వస్తుంది అన్నట్టుగా You ఇంకా are- అనుకో ఆపం. Your content Hmm. comes by knowing Yeah. that you are in Christ. చూడండి ఎప్పుడు నీకు సంతృప్తి కలుగుతుందంటే, నీవు క్రీస్తులో ఉన్నావు అని తెలుసుకున్న రోజున నీకు సంతృప్తి వస్తుంది, కలుగుతుంది. Whether you have enough or you Ah. have less, whether Yes. you are living in plenty or you are living in want. యా చూడండి క్రీస్తునందు ఉన్నాను, అది సమృద్ధైనా పొదువైనా, ఆకలైనా ఏమంటే సంపన్న స్థితి అయినా, నేను సంతృప్తిగా ఉన్నాను లేక నేను క్రీస్తులో ఉన్నాను అని తెలుసుకున్న రోజున నీ పరిస్థితి ఏదైనా నీవు సంతృప్తిగా ఉన్నట్టే. You know, I can do all things through Him యా who gives me strength. You know what? When He wrote it, చూడండి ఈ యొక్క సందర్భము కొంచెం సందర్భాన్ని మనం చూసినట్లయితే, కొంచెం దూరపు సందర్భాన్ని చూసినట్లయితే, పౌలు ఎట్టి పరిస్థితుల్లో రాశాడు తెలుసా? he was in prison. సో చెరసాలలో ఉన్నాడు. For preaching Christ, they put him in prison, and he says, I can do all this. Wait a minute. I mean, you are in jail, man. చూడండి For preaching Christ, and you are saying you can do all things. What can you do? చూడండి జైల్లో వేశారు సువార్త చెప్పినందుకు, ప్రభుని గురించి మాట్లాడినందుకు జైల్లో పెట్టారు. సో ఈయన అంటున్నాడు క్రీస్తు ద్వారా నేను సమస్తాన్ని చేయగలను అంటున్నాడు. ఇదే విచిత్రం అండి, జైల్లో ఉన్న వ్యక్తి నేను అన్నీ చేయగలను అంటున్నాడు, ఇదేమిటి? You don't even know whether you're going to come out of the prison or not. But Ah. he says, I can do all things in Yeah. Christ. You know what he does? Yeah. Who gives me strength. చూడండి నన్ను బలపరచు వాని అందే నేను సమస్తాన్ని చేయగలను అని అంటున్న ఈ వ్యక్తి అంటే జైల్లోంచి బయటకు వస్తాడో రాడో కూడా ఆయనకు తెలియదు, కానీ అంటున్నాడు ప్రభువునందు నాకు అన్ని సంతృప్తినిస్తున్నాయి అంటున్నాడు, ఆయన ద్వారా So నేను అన్నీ చేయగలను అంటున్నాడు. that is the contentment. చూడండి సంతృప్తి యొక్క ఏమంటే సామర్థ్యం లేదంటే సంతృప్తి యొక్క ఆ యొక్క సంపూర్ణత అక్కడ మీరు చూడండి. Don't take I can do all things in Christ who strengthens me out of context. కాబట్టి ఆ ఒక్క మాటని వెలికి తీసి నేను సాధిస్తాను, ప్రభు నన్ను బలపరుస్తాడు అని అనటం అన్ని రకాలుగా సరికాదు. I can be an IAS officer. I can do all things through Christ who strengthens me. కాబట్టి క్రీస్తునందు ఉన్నాను కాబట్టి నేను ఒక ఐఏఎస్ ఐపీఎస్ అవుతాను. I can be an IAS officer, a doctor, or I can do all these things. I can be a perfect businessman. I can be a good lecturer, professor. I can be a principal. That has nothing to do with this verse. చూడండి ఇక్కడున్న సందర్భం గాని ఈ విషయము గాని ఏమండి ఈ యొక్క అన్వయము గాని మనం రోజువారీ మాట్లాడుకునేటట్టుగా నేను డాక్టర్ని అవుతా, నేను ఇంజనీర్ని అవుతా, నేను గొప్ప ప్రసంగికుని అవుతా, లేదంటే నేను గొప్ప టీచర్ని అవుతా, ప్రభువే నన్ను బలపరుస్తాడు, ఇట్లాంటిది దీనికి మనం అనే మాటలకి చాలా దూరం ఉన్నది, లేదంటే అలాగూ అది ఆ సంబంధం లేని మాటలు అన్నట్టుగా. You see, I can't go to a weightlifting and say 250 kgs. I can lift everything. I can do all things in Christ who gives me strength. That is not the context. చూడండి నీ ముందు వెయిట్ లిఫ్టింగ్స్ పెట్టారు, నీ సామర్థ్యమేమో 80 కిలోలు 60 కిలోలు లేదంటే 100 కిలోలు 150 కిలోలు పెట్టారండి. లేదు నేను లేపుతా, ప్రభు బలపరుస్తాడని లేపితే ఏం జరుగుతుందో మీరు ఊహించండి. If you are lifting up 50 kgs, you should be content. Say, you know what? God gave me the strength to lift this one. కాబట్టి 50 కేజీలు ఎత్తే సామర్థ్యం నీదైతే అక్కడతోనే సంతృప్తిగా ఉండి ప్రభు నాకు సామర్థ్యం ఇచ్చాడు, ప్రభుకు మహిమ కలుగును గాక అని చెప్పాలి. You see, that's what Paul says. I like this word. I mean, this, I don't know why people even miss this. చూడండి In verse 12, I have learned the secret of being content. చూడండి
మరి ప్రతి విషయంలోనూ అన్ని కార్యముల్లోనూ ఏమండి మరి సమృద్ధి కలిగి ఉండుటకును మరి నేను నేర్చుకొని ఉన్నానన్న ఆ యొక్క 12వ వచనాన్ని మీరు ఒకసారి గమనించాలని నేను మనవి చేస్తున్నాను. అలాగే 11వ వచనంలో కూడా మనకున్నది. మరి నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. So what is the secret of చూడండి being content? చూడండి మనకు సీక్రెట్ అనే మాట లేదు కానీ నేర్చుకొని ఉన్నాను అంటున్నాడు. ఏమి నేర్చుకుని ఉండొచ్చు ఆయన? ఆ రహస్యం ఏమిటది? What is the rahasyam of being content? కాబట్టి ఆ సీక్రెట్ ఏమిటి మరి? అతను సంతృప్తిగా ఉండగలిగిన ఆ రహస్యము ఏమై ఉన్నది? దీనస్థితి అయినా ఓకే అంటున్నాడు, ప్లెంటీ అయినా ఓకే అంటున్నాడు, అండి ప్రాస్పరస్ అయినా ఓకే అంటున్నాడు, వాంట్ అయినా ఓకే అంటున్నాడు. ఏమిటి అక్కడ ఉన్నటువంటి ఆ రహస్యం ఏమిటి? What is the secret of Paul's content? రిలేషన్షిప్ దేవునితో విత్ జీసస్. అంటగట్టబడి ఉండడం అండి. Then that's it. ప్రభుతో అంటుకట్టబడి ఉండటం లేదంటే ప్రభువుకు సమీపంగా ఉండటము. Yeah, Pastor Navin, you had something? ప్లీజ్. That's what relationship with Jesus. Yeah, that's it. I mean, you know, if Christ is in us, చూడండి ప్రభు మనలో ఉంటే I mean, what else you need? I mean, like, సో you know, ఇంకా మీకు I can do all things in Christ. I mean, you know, ప్రభుతో సంబంధం సరిగా ఉంటే నాకు అదే 10,000 లేదంటే అదే చాలు అన్నట్టుగా ఈ వచ్చిన you see, I may not get enough, but I will have enough. ఓకే. I may not have plenty, but I have enough. ఓకే I may చూడండి not get what I want, Hmm. but I get what I need. చూడండి ఇదిగో లోకంలో ఉన్న భోగభాగ్యాలని నాకు లేకపోవచ్చు కాక కానీ నేను సంతృప్తిగాను సంతోషంగాను ఉన్నాను. ఇదిగో నేను మరి వాంట్లో ఉన్నాను కానీ నాకున్న దానితో నేను సమృద్ధి లేదంటే సంతృప్తిగా ఉన్నాను అని మరి అనుకోవటమే అన్నట్టుగా. So the context of Yeah. Philippians 4:13 కాబట్టి 4:13 ఫిలిపియన్స్ యొక్క సందర్భము is to be content and కాబట్టి to depend on Christ Yeah. for your needs, not your wants. కాబట్టి కోరికలు తీర్చమని కాదు కానీ నీ అవసరాలు తీరుటకు ప్రభు మీద ఆధారపడటము అనేటువంటి ఒక ఉద్దేశాన్ని ఒక సందర్భాన్ని తెలియజేస్తూ So whenever you see a painting, I can do all things through Christ who strengthens me, which is a good point. Just be happy for a blessing that God has given you already. కాబట్టి ఎంతవరకే దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదంతో సంతృప్తి కలిగి ఉండుము, సంతోషపడుము, ప్రభుతో సంబంధపడి ఉండుము అని నువ్వెప్పుడైనా ఈ వాక్యాన్ని చదివినప్పుడు గుర్తు చేసుకోవాలి. ఒక వాల్ హ్యాంగింగ్ ఒక పెయింటింగ్ చూసినప్పుడు అది మనం గుర్తు చేసుకోవాలి. Okay, nothing to do with, oh yeah, you know, I can buy a helicopter, I can do all things. You know, I mean, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ అని ఒక హెలికాప్టర్ కొనడానికి ప్రయత్నిస్తే ఏమవుతుంది? చేయొచ్చా? false preachers. మరి Yeah. చేస్తున్నారు కదా Yeah, కొంతమంది. Priya, you have some question? No, no, no. You see Like, it? well, regarding that verse, I can do all things. Like Paul also was referring to the miracles what he did. So that Okay. miracles he can do it only through Jesus Christ, not with any. Not Where with does he say that? In this context, where did he say that he did all those things? The only miracle he is happening is he's in prison for doing all those things. That is the biggest miracle. He's in prison. He's writing from the prison, telling that, you know, I know you're concerned for me. Indeed, you're concerned for me, but you had no opportunity to show it because he's in the prison. They can't show anything. Yeah, but he's expecting some miracle to happen, and he can only do it only through him. In verse 11, I am not saying this because I am in need. What is his need here? But still, even though he didn't get what he needs, forget about what he wants, he is still content to know that it's in Christ who strengthens him. Yeah. It's nothing to do with riches, Miracle. nothing to do with miracle, nothing to do with prosperity. It is everything to do be content with what he has Already, yeah. Okay. or what he's going to get. Hmm. Context is very important. I mean, very positive statement. I can do all things through him who gives me, but you got to get with the context. Without context, this verse is so abused in Christian communities. I mean, you know, it's good for a motivational talk, but not for preaching Christ. చూడండి You said we have to depend on him. I mean, for the need or something you said. Yeah. But- My God shall supply all my needs according to his riches and glory. He will not supply all your wants. The problem is we want instead of what we need. And when we don't get what we need, we start in discontent and we start hating God. And this word doesn't even make any sense for us. సో ఇప్పటికే ఇచ్చిన ఆశీర్వాదాలతో మనం ఆనందించకుండా నాకు అది కావాలి ప్రభా ఇది కావాలి ప్రభా అని అసంతృప్తిగా ఉండవద్దు.
ఉన్న వాటితో సంతృప్తి చెంది ప్రభువుతో సంబంధాన్ని కొనసాగించండి అని చెప్పే ఒక ఉద్దేశం అండి. He will give అలాగే you the strength to be happy చూడండి, in every situation. ప్రతి ఏది వాంట్ అయినా ప్లెంటీ అయినా అండి, సో ఆకలైనా సమృద్ధి అయినా ప్రతి సందర్భంలోనూ నన్ను సంతృప్తి పరిచేవాడు ప్రభువే అని చెప్పుకొస్తున్న ఒక సందర్భం ఇది. Judas Iscariot, సో ఉదాహరణకు ఇస్కరియోతు యూదాని తీసుకుందాం. he was not content with the money that he has. For that 30 సిల్వర్ పీసెస్. silver pieces, చూడండి, he made ఆయన దగ్గర ఆల్రెడీ డబ్బు సంచి ఉంది, దాంతో సంతృప్తి పొంది ఉండొచ్చు కదా. ఈయన ఎంత ఖర్చు పెట్టినా ఎవరు అడగట్లేదు, ప్రభు కూడా లెక్క ఏం అడగలేదు. వద్దు నాకు ఇంకో 30 కావాలి అనుకుని ప్రభునే బేరం పెట్టిన మహా వ్యక్తి. contentment, guys. I mean, చూడండి, ఆయన దగ్గర ఉన్న డబ్బు సంచితో సంతృప్తి పడితే all the desires, I mean, in this Yeah. worldly desires, సో lack contentment. చూడండి, ఈ లోకంలో మనకి కోరికలు కలుగుతున్నాయంటే ఉన్న దానితో మనం సంతృప్తి చెందడం లేదని అర్థము. It is okay to have some kind of desires, guys. I mean, చూడండి, I mean, I'm not telling you, okay, అన్ని అమ్ముకుంది వెళ్ళండి ఇంకా రోడ్ల మీద పడండి. No, I'm not saying that. Work hard. చూడండి, But- యా, Be content. సో ఉన్న దానితో సంతృప్తి చెందాలి. ఏదైనా ఒక ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే, లేదంటే ఏదైనా ఒక వస్తువును సమకూర్చుకోవాలంటే కష్టపడి సంపాదించుకోవాలి. మీరు మరా ఏది ఆశించకుండా ఏ పని పాట చేయకుండా ఉండొద్దని చెప్పడం మన ఉద్దేశం కాదు. You see, he was in a need. You know, I mean, he says, I'm not saying this because I'm in need. చూడండి, In నేను verse ఇప్పుడు 12. అవసరంలో ఉన్నాను. But still, he says, I can do all things. I mean, మీరు నాకు హెల్ప్ చేయకపోయినా నేను అన్ని- చేసిన ఉమ్. I can do all things in Christ who strengthens me. 10, 11 వచనాలు మనం 11 వచనం చూడండి. నాకు కొదువు కలిగి ఉన్నందున నేను ఇలాగనే చెప్పడం లేదు. నాకు కొదువు ఉంది, కరెక్టే. నాకు It's need not in ఉంది. want, it's a need. నాకు ఒక అవసరం ఉన్నది అండి. మరి కానీ అవసరం తీరినా తీరకపోయినా, మీరు ద్వారా తీరినా లేక వేరే వారి ద్వారా తీరినా అన్నట్టుగా నేను చేసేది ఏమీ మానను, నేను సంతృప్తిగా ఉన్నాను. In verse 14, yet it was good of you to share Yeah. in my Need. troubles. Troubles. Or I don't know what he says in Telugu. Troubles. 14 వచనం చూడండి. ఎంత అవసరంలో ఉండి కూడా నేను సంతృప్తిగానే ఉన్నాను. 14 వచనం చూడండి. అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకున్నారు, మంచి పని చేశారు. That's a good word. You know what? Time up, guys. I mean, I didn't even realize it. Okay. చూడండి, సమయం అయింది. Class is officially over. People can leave. If they have to leave, I am open for taking questions. చూడండి, మరి ఇప్పటికే చాలా సమయం అయింది. సో మనం సమయానికి ముగిస్తున్నాము. అఫీషియల్ గా మీరు వెళ్ళిపోవచ్చండి. 8:30 అయితే Class over. You don't have to say anything. I consider it class over. That's it. 8:30కే మీరు అఫీషియల్ గా ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకే, సో So any questions you guys have? ప్రశ్నలు ఉంటే మీరు అడగచ్చు. ఓకే, General questions outside the topic, in topic. యా. సో I may not answer everything, but I'll try. క్వశ్చన్స్, ఇమర్షన్ క్వశ్చన్స్. ఓకే, Yeah, whatever questions. సో మీరు ఎక్కడ చేశారండి ఇమర్షన్? Yeah. Submersion, immersion, whatever it is. Any మీ questions? వినాయకుడు వెయిట్ ఎంతండి? You don't have any questions? ఓకే, సార్. ఓకే, యా, స్టార్ట్. Yeah, I అన్న think- yeah, brother. Ramu, go ahead. regarding the research paper, we can select any passage or only 3 to 4 words, or we can take one passage. You take the whole Because- book. You take the whole Bible. హోల్ బైబిల్ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్, బాబు. సో It's your research paper. I have no Yes. right to tell what to do, what not to do. Again, you know, if I give you, that will be more headache. If I, you know, I mean, if I tell you only do research on this one, that will be very tough. But remember, you know, most tougher thing is to find the right place. It's better for me to give you one passage than you guys picking, because you will figure it out. I know. I want you to solve all the problems. Then come to a If conclusion. you give 10 passages, then out of that we can pick. I mean, you know, గుడ్. if I give that, then people say, no, I want to do the 11th one. What can I do for them? There is no. Yeah, I mean, if you do few passages, then we can give few passages. See, some Out guy of 10 wants or to- something, we can pick one and do research. You see, I understand you are trying to make your life easy, but I'm trying to make it hard. సో Okay, అంటే but పిక్ if చేసింది don't- కూడా మీరేనండి. You know, don't underestimate me. I'm like, you know, I can become really crazy. I can give you tough topics, and then you'll really figure it out. You padaduthi each time. సో You know, I mean, so you have to be careful what you're asking for. That's what God says, right? మీరు అడుగుతున్నది ఏమిటో ఆలోచించి అడగండి. మమ్మల్ని ప్యాసేజెస్ ఇవ్వమంటే ఏదో జాగ్రత్త ఈజీ ఇస్తారు అనుకున్నా కాదు. కష్టమైన ఇస్తారు. పిచ్చి పిచ్చి ప్యాసేజ్ ఇచ్చేసి
రీసెర్చ్ చేసుకురామంటే కష్టమవుతుంది. Yeah. So అంటే మా లెవెల్లో అందుకే మీ లెవెల్ కి మీరే పిక్ చేసుకొని మీరే రాసుకోండి. Okay. For if you guys need help, message me personally. I will give you a passage, but I'll not keep it in public because that will restrict you from being who you are. Okay. Again, I have not started Old Testament yet in hermeneutics. Once I start there, you will hate me for your life. చూడండి, మనం ఇంతవరకు హెర్మెటిక్స్ లో నూతన నిబంధన ఉదాహరణలు చూసాం. పాత నిబంధనలు కూడా మనం కొంచెం టచ్ చేయాలి. అప్పుడు ఆ అంశాలు చెప్తుంటే మీరు మీ టీవీని బదులు కొడతారు, ఏదో చేస్తారు. Frustrations will very visible. అప్పుడు I will like take a video So, of your అప్పుడు మిమ్మల్ని feelings. గ్యాలరీ వ్యూలో మిమ్మల్ని బంధిస్తాం. Okay. ఎంత frustration. Trust me, New Testament I started because it's easy. Now you are thinking it is tough. Wait till we go to Old Testament. చూడండి, నూతన నిబంధనలో చాలా విషయాలు మనం విన్నవి, మనకు తెలిసినవి, దీని అంశం ఎక్కడ దొరుకుతుందో మనకు చాలా వరకు ఐడియా ఉంటుంది కాబట్టి దాన్ని సులువుగా అయిపోయింది. పాత నిబంధనకి వెళ్ళేటప్పటికి కొంచెం కష్టం అవుతుంది. Okay, but one thing I want to be very clear, guys. అయితే Okay, ఒక విషయం స్పష్టంగా చెప్పనియండి. when you are doing a research paper సో ఈ రీసెర్చ్ or any hermeneutics, do not, I repeat, do not do it from Proverbs. చూడండి, సామెతలు మాత్రం తీసుకోవద్దు. అలాగే మేబీ Okay, ఎందుకంటే సామెతల్లో కంటెక్స్ట్ ఉండదు, కంటెంట్ ఉండదు, ఓన్లీ సామెతలే. సో సామెతలేనండి. సో అవి నీతి వాక్యాలు కదా. there is nothing in that. ఇది పలానా సందర్భంలో చెప్పాడని నువ్వేమి పుట్టించలేవు అక్కడ. I mean, you know, no. So Proverbs, no way. You give me, I will not. I'll not even check it because it doesn't make sense for me to. చూడండి, మీకు బాగా సామెతలు ఇష్టం అనుకుని మీరు ఒక రీసెర్చ్ పేపర్ తయారు చేశారు, చేయండి మీకు ఓపుకుంటే. I mean, say this is stripes line అంతే. This is a shirt. ఇంక దానికి ఏం రీసెర్చ్ చేస్తాను, షర్ట్ అంతే అది. సామెతలు సూటిగా చెప్పిన మాటలు, అందులో ఏమంటే పోల్చి చెప్పిన మాటలు, అదొక్కటే తప్పించి మిగిలిన ఏమైనా చేయండి. Okay, Okay. Psalm don't do that. And if you said right, learning. What was the term she said? She's అవర్ లెవెల్. yeah, your level, right? Okay. You want to stick to your level, don't go to Revelations. ఓకే. సో ఓకే, ఇట్స్ అప్ టు యూ. మీ చేతులకే పెడుతున్నాము. ఓకే, నాకు అర్థం లేదు, మీకు ఇష్టమైన ప్యాసేజ్ రెవల్యూషన్ ఉంటే తీసుకోండి, లేదు నాకు కష్టమైందంటే ఈ రెవల్యూషన్ లో ప్యాసేజ్ తీసుకుంటే డెఫినెట్లీ ఐ విల్ రీడ్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్, ఫర్గెట్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్. కాబట్టి ఇదేదో ఛాలెంజింగ్ గా ఉంది కదండి, కొంతమంది ఛాలెంజ్ స్వీకరించండి. అది మీరు తెలుగులో రాసినా, తమిళ్లో రాసినా, వేరే లాంగ్వేజ్, ఐ విల్ డూ గూగుల్ రీసెర్చ్, I will translate your paper into English and I will do each and every word. One word is wrong in Revelation, I will show my revelation. Okay, you got it. Okay. Yeah, Okay. ప్రకటన గ్రంథము మీకు ఒప్పుకుంటే చేయండి, కానీ దాన్ని నిశ్చితంగా పరిశీలించడం జరుగుతుంది. Okay. Yeah. So be very careful. Don't pick from Proverbs. Don't pick from Revelation. The easiest one out is use Gospels. Yeah. You can go to Ephesus, that's fine. Yeah. But So పత్రికలో stick to Gospels, that's more easy. మీకు సులువుగా కావాలంటే సువార్తల్లో తీసుకోండి. Okay. At the higher level, at the annual exam level, you want to go to book of Romans. Very good book. But తర్వాత మీరు too early for you to get into Romans now. కాబట్టి ఇప్పుడు ఈ ప్రాక్టికల్ పరిశోధన పత్రానికి ఇప్పుడే పత్రికల్లోకి వెళ్ళొద్దండి, మీరు ఫైనల్ ఎగ్జామ్ అప్పుడు ఏదైనా దాంట్లో చేద్దాం. Okay. Stick to gospel to make your life easy. కాబట్టి మీకు సులువు కావాలనుకుంటే సువార్తల్లోంచి తీసుకోనండి. Okay. Any other question? సో ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయి? You don't have it? Yeah. We'll close as somebody close in prayer, please.